వాసుదేవ వాసుదేవ వాసుదేవ. ఈరోజు ఆవిష్కరింపబడినటువంటి గ్రంథం మాస్టర్ గారు ప్రసాదించినట్టు కృష్ణ నవలా సప్తకంలో 6వ గ్రంథం, కానీ రచన మాత్రం మొదట రాయబడినటువంటిది. మొదటి రచన 6వ గ్రంథం. ఇది మంత్రజాలం. మనందరం చాలాసార్లు చదువుకున్నటువంటిదే. ఇది మళ్ళా మనం ముద్రించుకోవడం అనేటువంటి జరిగింది. అవి ఈ గురు పూజల్లో మనం ఆవిష్కరించుకుంటున్నాం. వాసుదేవ వాసుదేవ. ఇక ఈ మంత్రజాలం గ్రంథం కృష్ణ నవలా సప్తకం. మన గురుదేవులు శ్రీకృష్ణుని యొక్క అవతారం యొక్క ఆ అవతారానికి సంబంధించినటువంటిది. పూర్వరంగం అంటే శ్రీకృష్ణుడు అవతరించడానికి ఋషులందరూ ముందు బ్రహ్మయజ్ఞం అనేటువంటిది హిమాలయ ఆ గుహల్లో చేసినటువంటి యజ్ఞం. ఆ యజ్ఞంలో ఉద్భవించినటువంటి దివ్యాణువులు అవే శ్రీకృష్ణుని యొక్క దేవకీదేవి గర్భంలో పెరుగుతున్నటువంటి శిశువు యొక్క శరీరంలో అణువులుగా కట్టుకుని శరీర భాగాలుగా తయారైనటువంటిది. ఇవన్నీ మనకి మాస్టర్ గారు పురాణ పురుషులు ఇచ్చారు. అలాగా అప్పుడున్నటువంటి అంటే భగవానుడు అలా అవతరించడానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అవన్నీ కూడా మనకి ఇచ్చారు. దానికోసం పరాశరాది మహర్షులు, పరాశరుడు, ఆయన యొక్క శిష్యులైనటువంటి వేదవ్యాసుడు, మైత్రేయుడు, శౌనకుడు, వీళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళందరూ ఆ ఋషులందరూ వారికి ఆ జగన్మాత అయినటువంటి అమ్మవారి యొక్క ఆదేశంతో, అలాగే సనక సనందనాథులైనటువంటి ఆ నలుగురు కుమారులు వాళ్ళు కూడా శ్రీకృష్ణుడిగా స్వామి అవతరించినప్పుడు వాళ్ళు దిగి వచ్చారు. అందులో శతగోపుడు అనేటువంటి ఆయన సనత్సుజాతుల వారు. ఆయన ఈ మిగిలినటువంటి ఋషులు, సరే నారదుడు ఆయన లేనిదే ఏముండదు మొత్తం అంతా ఆయన, వీళ్ళందరూ కలిసి బ్రహ్మయజ్ఞం అనేటువంటిది చేసినటువంటిది మనం పురాణపురుషులు చదువుకున్నాం. ఆ శ్రీకృష్ణుని యొక్క జననం తర్వాత ఆయన పెరిగినటువంటిది, ఆయన దుష్ట సంహారం, ఇవన్నీ కూడా మనకి వరుసన మాస్టర్ గారు ఒక ప్రణాళికగా కృష్ణ నవలా సప్తకం 7 నవలల్లో రావడం అనేటువంటిది ఒక ప్రణాళిక. ఇది ఎలాగా ఇదైంది అనేటువంటిది మాస్టర్ గారు చిన్న తొలిపలుకొని 2.5 పేజీలు రాశారు అంతే. తొలిపలుకు తర్వాత నుంచి గ్రంథమే ప్రారంభమవుతుంది. ఇందులో ఇది ఎలా వచ్చింది, ఈ సన్నివేశం ముందు చెప్తాను మీకు. వారు ప్రతిరోజు సాయంకాలం ఆయన ప్రవచనం ఉండేది. ఒకరోజు శ్రీమద్ రామాయణం ప్రతి ఆదివారం, ప్రతి సోమవారం శ్రీమద్ భాగవతం, ప్రతి మంగళవారం మహాభారతం, ప్రతి బుధవారం ఒక చోట భగవద్గీత, ప్రతి గురువారం విశాఖ నగరంలో నడిబడి ఉన్నటువంటి చోట ఒక చోట భగవద్గీత ప్రవచనం, ప్రతి శుక్రవారం దివ్యజ్ఞానం పరమగురువులు ఇచ్చినటువంటిది, బ్లావెట్స్కీ గారి యొక్క గ్రంథాల ద్వారా ప్రపంచానికి ఇవ్వబడినటువంటిది, దానికి సంబంధించినటువంటి ప్రవచనం చేసేవారు. ప్రతి శనివారం వేద సూక్తాలకి వ్యాఖ్యానం అది చేసి ఆ సూక్తాల్లో ఉన్నటువంటి అంతరార్థాలను వాటన్నిటినీ చేసేవారు. ఇలాగా వారంలో 7 రోజులు సాయంకాలం మాకు ఉండేదన్నమాట. 6 నుంచి 6:30 దాకా ప్రార్థన అనంతరం 8 గంటల దాకా 8:15 దాకా ఆయన ప్రవచనం ఇలాగా
ఇలా కొన్ని సంవత్సరాల పాటు. అప్పుడు అది అయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకోవడం అనేటువంటిది కాదు. అది అయిపోయిన తర్వాత కొన్ని ప్రత్యేకమైనటువంటి ఇవి చెప్పేవారు మాకు. అంటే కర్తవ్యం, మేమేం చేయాలి, చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పనులు ఇవన్నీ చేయాలి. ఇలా కొంతమందిని మమ్మల్ని రమ్మని మాకు అలాగా ఎన్బికే ప్రసాద్ గారిని ఉండేవారు. వాళ్ళ ఇంట్లో సమావేశం ఉండేది అలా శనివారం తప్పకుండా ఉండేది. అక్కడికి ఈ లోపల కొంతమంది పేషెంట్స్ ఎవరైతే పూర్తిగా బెడ్ రిడన్ అయి ఉంటారో, కదిలి ఆయన దగ్గరికి వచ్చి మందు తీసుకోవడం వీలైనటువంటి పేషెంట్స్ని వెళ్ళి చూసేవారు. చూసి వాళ్ళకి మంది ఇచ్చి ఈ లోపల మమ్మల్ని ఆయన స్కూటర్ మీద కూర్చోబెట్టి తీసుకెళ్లేవాళ్ళు ఒకళ్ళు. ఈ లోపల మమ్మల్ని ఏమో మీరు వెళ్ళి అక్కడ కూర్చొని సిద్ధంగా ఉండడానికి కొంతమందిని మేము అక్కడికి శనివారం ఆ ప్రసాద్ గారి ఇంట్లో తప్పకుండా మేము ఉండేటువంటివి. ఆ రోజు ఇది ఎప్పుడంటే 1973లో జరిగింది. 27 జనవరి 1973 ఆ రోజు శనివారం. ఆ రోజు ఎన్బికే ప్రసాద్ గారిని ఆయన ఇంటికి శనివారం మేము రామాలయంలో మాస్టర్ గారి యొక్క ప్రవచనాలు జరిగేవి. రామాలయం నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నాం. మాస్టర్ గారు వచ్చారు. అప్పటికే రాత్రి ఇంచుమించుగా 10 గంటలు అవుతుంది. వచ్చిన తర్వాత ఉపాహారం తీసుకుని అప్పుడు ఏం జరుగుతుందంటే ఆంధ్ర తెలంగాణ మొట్టమొదట జరిగినటువంటి విభజన కోసం జరిగినటువంటి ఆందోళన చాలా తీవ్రతరంగా ఉంది. ఆంధ్ర ఎజిటేషన్ అనేటువంటిది మీరు వెళ్ళొచ్చు, ఆయన పర్లేదు. ఆంధ్ర ఎజిటేషన్ అనేటువంటిది చాలా తీవ్రంగా ఉంది. అప్పుడు విధ్వంసం కాండ జరుగుతుంది. విధ్వంసం అంటే మామూలు విధ్వంసం కాదు, కర్ఫ్యూ పెట్టారు. ఎవరైనా కనిపిస్తే షూట్ చేసామని ఆర్డర్స్ ఇచ్చారు. అసలు ఆ సంవత్సరం గురు పూజలో ఒక విశేషం అది చెప్పుకోవాలంటే నేను అనంత విజయంలో చాలా వివరంగా చెప్పుకోవడం జరిగింది. అనంత విజయం చాలామంది మీరు చూస్తున్నారు. అందులో గురు పూజల గురించినటువంటి ఎపిసోడ్స్లో ఈ 1973 గురు పూజలో మహా భయంకరమైనటువంటి పరిస్థితి అసలు గురు పూజలు. అలాంటి పరిస్థితిలో గురు పూజలు ఎలా జరుగుతారు, ఎలా వస్తారు ఏమిటనేటువంటిది చాలామందికి. కొంతమంది కొంతమంది ఉత్తరం రాశారు, ఇలా ఉంది పరిస్థితి, గురు పూజలు జరుగుతాయా అని. మాస్టర్ గారు రిప్లై రాశారు, గురు పూజలు ఆగవు, ధైర్యం ఉన్నవాళ్ళు రావచ్చు, భయం ఉన్నవాళ్ళు ఇంటి దగ్గర ఉండొచ్చు రాశారు ఉత్తరం. అలాగే భయంకరంగా ఉంది. ఎందుకంటే అది ఎవరు అలా విశాఖపట్నం వచ్చే ఏ రైలు నుంచి ఎవరు దిగేవాళ్ళు కాదు ఊళ్ళో. ఎందుకంటే అది భయంకరంగా పరిస్థితి. గురు పూజలకు అని చెప్పి 10వ తారీఖు అందరూ బిలబిల అన్ని ఏ ట్రైన్స్ వస్తే ఆ ట్రైన్స్ దిగిపోయారు. ఆడవాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ దిగిపోయారు. ఈ పోలీసులు వీళ్ళు ఏమంటే పిచ్చాళ్ళు ఉన్నారు, ఇవి కూడా దిగ్గకూడదండి, ఇవి కూడా దిగిపోతున్నారు, వీళ్ళు ఎక్కడికి వెళ్తారు, వీళ్ళు ట్రాన్స్పోర్ట్ లేదు, బస్సులు అసలు మనుషులు కదలికే వీలు లేదు. కర్ఫ్యూ మామూలు కాదు, షూట్ అట్ సైట్. ఎవరైనా దిగేమన్నా కాజ్ చేశారంటే షూట్ చేసామని ఇచ్చారు. అంత తీవ్రంగా ఉంది. వీళ్ళంతా దిగిపోయారు. ఆ పోలీసులు ఇక్కడ వాళ్ళు కాదు, వాళ్ళు బిఎస్ఎఫ్ సెంట్రల్ పోలీసులు వాళ్ళకి మన భాష కూడా రాదు. వాళ్ళు వచ్చిందండి, మీరు విశాఖపట్నం స్టేట్లో దిగిపోయారు, ఇదేమిటి ఏమిటి ఈ సామాన్లు ఏమిటి, ఇదంతా వీళ్ళు ఓరకాయలు గుంటూరు ఇచ్చేవాళ్ళు గురు పూజలకు అనేది దిగారు. వీళ్ళందరూ ఏమిటిది ఇలా దిగారు, మీకేం తెలియదా ఈ సంగతి అంటే. మాకేమేం జరిగింది, మా గురువుగారు గురు పూజలు ఎలా వెళతారు మీరు గురు పూజలకి, ఊళ్ళో దిగడం ఏమిటి, మీకేం అర్థం కాదు. వాళ్ళు బర్రెలు వాడుకున్నారు, ఏం చేయాలి వీళ్ళని, మామూలు వాళ్ళు వీళ్ళేమైనా ఆందోళనకారులు కాదు కదా. సరే ఎక్కడ మీ గురువుగారు గురు పూజలు అంటే బలాన్ని చూడన్నారు. చివరికి వాళ్ళ కమాండర్స్ని వాళ్ళని అడిగితే వాళ్ళు ట్రక్కులు తీసుకొచ్చి వీళ్ళందరినీ ఎక్కించి
గురు పూజల దగ్గర తీసుకొచ్చి లోపలికి పంపించి బయటికి రాకండి మీరు ఆ లోపలే ఉండండి అని చెప్పి, అంటే గురువుగారు చేసే తమాషాలు అలా ఉంటాయి. వీళ్ళందరినీ వాళ్ళే ఏ ట్రైన్కి వచ్చిన వాళ్ళు ఆ ట్రైన్కి ట్రక్కుల్లో తీసుకొచ్చి వాళ్ళు లోపల దింపారు వాళ్ళందరినీ. 10వ తారీఖు మామూలుగా అయితే విశాఖపట్నం గురుపూజలకు వచ్చేవాళ్ళు మధ్యలో గ్యాప్ వస్తే కొంతమంది అందరూ కాదు, కొంతమంది బీచ్కి వెళ్ళి వచ్చేవాళ్ళు, కొంతమంది సింహాచలం వెళ్ళి వచ్చేవాళ్ళు, అటు ఇటు తిరిగేవాళ్ళు. అసలు కిక్ బయటకు అడుగు పెట్టడానికి వీలేదు. అలా చేస్తారు మాస్టర్ గారు. 10వ తారీఖు నుంచి 13, 14 పొద్దున్న దాకా ఎవరు కదలని వీలేని పరిస్థితులు పెట్టేశారు కంపల్సరీగా. అంటే గురు పూజలు ప్రాంగణంలో తప్ప ఎవరు బయటకు అడుగు పెట్టాలి. రాత్రి సాయం చీకటి పడ్డాక అసలు వీల్లేదు, అసలు ఎవరు షూట్ చేస్తారో తెలియదు. మమ్మల్ని మాత్రం కొంతమందిని మాస్టర్ గారు మేము వెళ్ళి కొన్ని పనులు చేసి రావాలి కాబట్టి మేము ఏం చేయాలంటే నేను చెప్పినప్పుడు వెళ్ళండి మీకేం అవుతుందని చెప్పి నన్ను ఇంకొంతమంది 3-4 మాత్రం అలౌ చేశారు. మేము అప్పుడు ఆ స్కూటర్ మీద బయటికి వెళ్ళేవాళ్ళం. కర్ఫ్యూలో షూట్ అవుట్ సైడ్ అన్నప్పుడు ఆయన ఇప్పుడు వెళ్ళండి అని చెప్పి ఆయన చెప్పిన పని కోసం బయటకు వెళ్తే అప్పుడు మా ఎదురుగుండానే వాళ్ళు గన్స్ పట్టుకుని వచ్చినటువంటి వ్యాన్ వచ్చినా సరే ఆ ముందు నుంచి మేము వెళ్ళినా సరే మరి మా మాస్టర్ మాయ చేశారు, వాళ్ళకి మేము కనిపించలేదు. కనిపిస్తే షూట్ చేస్తారు డెఫినెట్గా, క్వశ్చనే లేదు. మాకు అసలు భయం లేదు, ఎందుకంటే ఆయన చెప్పారు కదా, ఆయన చెప్పారు నేను చెప్పినప్పుడు తప్ప మిగతా అప్పుడు వెళ్ళారంటే మాస్టర్ గారు మిమ్మల్ని రక్షించలేదని చెప్పారు. మీ సొంతంగా మీరు వెళ్ళారంటే మాత్రం ఏమవుతుంది అని చెప్పారు. అందుకు మేము ఎప్పుడు అలాంటి పని చేయలేదు. దానికోసం మేము కొన్ని సామాన్లు తేవడం కోసం వెళ్తే మేము ఎక్కడైతే ఉన్నామో అక్కడ తీసుకుని ఇలా అక్కడి నుంచి పక్కకి దీనికి వచ్చేవాడు అక్కడ షూటింగ్ అయ్యి చాలామంది చచ్చిపోయేవారు. అలా జరిగింది. అప్పుడు అంత భయంకరమైన స్థితిలో అన్నమాట గురు పూజలు జరిగాయి. సరే గురు పూజలు అయిపోయిన తర్వాత జనవరిలో ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ ఆ రోజు శనివారం రాత్రి మాస్టర్ గారు రాగానే ఏమిట్రా అని అడిగారు మమ్మల్ని. మేమందరం ఉన్నాం, నేను మన రవిశర్మ గారు మేమంతా ఉన్నాం. ఏమిటండి ఈ పరిస్థితి ఇప్పుడైనా ఇలా ఉంది లేకపోతే ఇంతకుముందు ఎప్పుడైనా ఉందా అంటే అదే ఎప్పుడు ఉంటుంది రా ఈ పరిస్థితి అంటే ఎప్పుడు ఉందంటే మరి కృష్ణుడు అన్నప్పుడే ఉంది పరిస్థితి అని చెప్పి మాస్టర్ అన్నారు. అని అప్పుడు కృష్ణుడు ధర్మరాజుని పట్టాభిషేక్తుడిని చేసి మహాభారత యుద్ధం తర్వాత చేస్తే మళ్ళీ దానందరినీ చెదరగొట్టడం కోసం విదేశీ శక్తులు వాళ్ళందరూ భారతదేశంలోకి ఎలా ఇది చేశారు, మన వాళ్ళని ఎలా తయారు చేసి మన వాళ్ళని ప్రయోగించారు, ఇవన్నీ కూడా చెప్పారు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఉన్నట్టుండి మాకందరికీ కూడా ఆయన చెప్తున్నటువంటిది మాకు వేరే స్టేట్ కావాలని మనందరం ఆంధ్రదేశం కదా, వేరే స్టేట్ కావాలని కొట్టుకోవడం అదే కదా తెలంగాణ ఆంధ్ర. అప్పుడు అంటే అప్పుడు మాస్టర్ గారిని అడిగాము. అప్పుడెప్పుడో పరిస్థితులు యాదవులు ఇలా కొట్టుకున్నారు, మళ్ళీ వీడు కొట్టుకుంటున్నారు, ఇవన్నీ మాస్టర్ చెప్పారు. మీరు చెప్పినటువంటిది చాలా అద్భుతంగా ఉంది. మరి కృష్ణుడి యొక్క దీంట్లో నేను మరి మీరు ఇదంతా కూడా ఒక గ్రంథంలాగా కృష్ణుడు ఉన్నప్పుడు ఎలా పరిస్థితి ఎలా ఉందనేటువంటిది గ్రంథంలో మీరు ప్రసాదిస్తే ఇప్పుడు మీ దగ్గర వింటున్నటువంటి మా కొద్దిమంది కాకుండా చాలామందికి ఇది చదువుతున్నామా అని చెప్పేసి మామూలుగా ఏదో మాట్లాడాము. ఆయన మాకు అనిపించింది చెప్పాం. దాన్ని ఆయన వెంటనే అవును నిజమే, ఇది గురువు గారి దగ్గర నుంచి వచ్చినటువంటిది అంటే సివి గారి దగ్గర నుంచి వాళ్ళ గురువు గారి దగ్గర నుంచి అని చెప్పి వెంటనే అరే తెల్లకాయతలు పెన్ తీసుకుంటారా అన్నారు. మా రవిశర్మ గారు ఆయన తీసుకున్నాడు. వెంటనే డిక్టేట్ చేయడం మొదలెట్టారు. ఇది రాత్రి 10:30 దాటిన తర్వాత ఈ గ్రంథం డిక్టేట్ చేయడం మొదలెట్టారు. ఎప్పుడు 27 జనవరి. వెంటనే అసలు ఈ మొత్తం అసలు అంత ముందు ఒక క్షణం ముందు కూడా ఈ నవల రాస్తారని కానీ అప్పుడు చెప్పారు. ఒక క్షణంలో ఆయన మెరిసినట్టు వచ్చింది. ఇది మొత్తం 7 నవలలుగా వస్తుంది కృష్ణుడి యొక్క ఇదంతా కూడా ఇది ప్రారంభం అన్నారు అని గ్రంథం డిక్టేట్ చేశారు. అది 27 జనవరి ప్రారంభమైంది. ఫిబ్రవరి 10వ తారీఖు కల్లా గ్రంథం పూర్తయిపోయింది రచన. అది 24 గంటలు కూర్చొని రాసింది కాదు. మిగతా కార్యక్రమం మాస్టర్కి ఆయన తెల్లవారుజాము 4 గంటలకి అప్పుడు లేచి ఆయన ఎప్పుడు లేచేవారు మాకంటే చాలామంది లేచేవారు. మేమేం 4 అలా వేస్తే ఆయన ఇంకా ముందు లేచి రెడీ అయిపోయి ఉండేవారు మేము లేచేవాడికి. అలా చేస్తే ఆయన అక్కడి నుంచి ఇంకా ఆయన మళ్ళీ ప్రేయర్ తర్వాత పూజ మేముంది డిస్పెన్సరీ. అది అయిన తర్వాత ఆయన కాలేజీకి వెళ్ళి అప్పుడు ఇంకా యూనివర్సిటీలో వచ్చేసారు.
దగ్గర కాలేజీకి వెళ్ళి మళ్ళీ సాయంకాలం మళ్ళీ రామాలయానికి వచ్చి అక్కడ ప్రవచనం, మళ్ళీ అది అయిన తర్వాత పేషెంట్స్, ఇదంతా అయిన తర్వాత అప్పుడు రాత్రి డిక్టేషన్. అది ఏ తర్వాత 1 గంట దాకా డిక్టేషన్ అనమాట. మేము రాసేవాళ్ళు కూర్చుని వెళ్తే తెల్లవారేపటికి మమ్మల్ని ఇది తీసుకెళ్ళి ప్రెస్లో ఇవ్వండి అంటే ఆయన ఇచ్చినట్టుగా మేము ప్రెస్లో తీసుకెళ్ళేవాళ్ళం. ప్రెస్లో ఇస్తే వాళ్ళు కంపోజ్ చేసి, అప్పుడు ఈ ఆఫ్సెట్ ప్రెస్లో ఏం లేవు, కంపోజ్ చేసేవి. ఆ కంపోజింగ్ ప్రెస్లో వాడు కంపోజ్ చేసేవాళ్ళు. మళ్ళీ మేము ప్రూఫ్లు చూసేవాళ్ళం, నేను ఈ రవి శర్మ ఇంకా మన వాళ్ళు కొంతమంది. ఏ రోజుకి ఆ రోజు రెడీ అయిపోతూ ఉండేది. చివరికి ఎంత 27 తగ్గడ అది 3 రోజులు 4 రోజులు, అది తర్వాతేమో ఇది 14, అంటే 2 వారాల్లో ఈ గ్రంథం అసలు పూర్తి అయిపోయి గ్రంథ రూపంలోకి వచ్చేసింది. అప్పుడు ఈ గ్రంథం చదువుతుంటే మాకు అసలు చాలా ఆశ్చర్యం, డిక్టేట్ చేస్తుంటేనే అసలు మాకు వింటుంటేనే చాలా ఇదిగా ఉండేది. అలా ఏమిటిది ఇప్పుడు పరిస్థితే అప్పుడు కనిపిస్తుంది. ఆ యాదవుల్లో ఉన్నటువంటి దాన్ని కొట్టుకోవడం, వాళ్ళు ఇది జరగడం ఇదంతా. అప్పుడు మళ్ళీ ద్వారకా నగరాన్ని విచ్ఛిన్నం చేద్దామని చూస్తే మళ్ళీ దాని బలరాముడు సుధాముడు వాళ్ళిద్దరిని కృష్ణుడు నగర రక్షణ దీనికి అప్పచెప్పారనమాట. అలాగే ఇవన్నీ రకరకాలైనటువంటి చేస్తే దీన్ని ఆ వ్యూహం మొత్తం అంతా కూడా ఆ గ్రంథం అసలు మాకు చాలా అద్భుతంగా అనిపించింది. అప్పుడు పూజ్యులైనటువంటి మా తాతగారు అనంతాచార్యుల వారు కూడా ఆయన చేస్తే ఆయన వినిపించేవారు. ఏ రోజు కాదు ఏదో టైంలో మాస్టర్ గారు, నాన్న ఈ గ్రంథం ఇలా వచ్చిందంటే ఆయన వినిపించేవారు. ఆయనతో పాటు అందరూ, అమ్మగారు అందరం వినేవాడు అనమాట ఈ గ్రంథాన్ని. అలా జరిగింది ఈ గ్రంథం అంతా. అది మే 18న ఆయన ఇది తొలిపలకు రాశారు. అంటే అంత పూర్తి గ్రంథంలో బయటకు వచ్చే ముందు ఇందులో ఆయన ఏం చేశారంటే, ఋగ్వేదంలో ఉన్నటువంటి ఒక మంత్రం, అది సరస్వతి సూక్తంలో ఉన్నటువంటి మంత్రాన్ని ఆ తొలిపలుకులో, అది మనం యద్వాగ్వదంచ విచేతనాని రాష్ట్రీ దేవానాం నిషసాద మంద్రా చతస్ర ఊర్జం దుదుహే పయాంసి క్వస్విదస్యా పరమం జగామ అని సరస్వతి సూక్తంలో ఉన్నటువంటి మంత్రం ఋగ్వేదంలో. అది ఆ శ్లోకంతో స్టార్ట్ చేయాలి తొలిపలుకు అనేటువంటిది. అంటే గ్రంథరచన అంతా ఇందులో చివరికి తొలిపలుకు రాశారనమాట. అచేతనముల్లోనూ సచేతనముల్లోనూ విచేతనములోనూ మానవులచే గుర్తింపబడుతున్న వాక్కు ఒకటి ఇమిడి ఉన్నది. అది మానవుల వాక్కుల ఉచ్చారణకు కారణము అయినటువంటిది. అది అచేతనముల్లో నిద్ర వలెను, వృక్షములలో స్వప్నం వలెను, పశుపక్షాదుల్లో మేల్కాంచుట వలెను, మానవుల్లో తన ఉనికిని గుర్తించి తెలివి వలన ఇమిడి ఉన్నది అని ఆ మంత్రంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని తీసుకొచ్చి వివరించారు. ఇది అంతర్లీనమై ఉన్నది. అది ఉచ్చరింపబడినప్పుడు, వినబడినప్పుడు వ్యక్తమైన సృష్టి వలె ఉండును. ఈ ప్రవృత్తి లేనప్పుడు లీనమై ఉండును. అయినను తనకు తాను జ్ఞప్తి ఉండును. గుర్తింపబడినప్పుడు మాత్రము మనకు జ్ఞప్తి వచ్చును. ప్రవృత్తి ఎందును అప్రవృత్తి ఎందును కూడా సర్వాంతర్యామి ఉండును. ఈ అంతర్యామిత్వం అనే వేదములు మంద్రము అని గానము చేసినవి. అది మంత్రజాలం అని పేరు ఇలా వచ్చింది. మంద్రము అనేటువంటి స్థాయి, మన సంగీతంలో కూడా మంద్ర స్థాయి అంటారు. ఉపనిషత్తులు బ్రహ్మమని గుర్తించినవి, భాగవతం వేణుగానమని గుర్తించినది. ఈ వేణుగానం కృష్ణుని యొక్క వేణుగానాల్లో అంత ఉన్నటువంటి విశిష్టత అంతా ఇక్కడ ఇచ్చారు. ప్రకృతిలో ఉచ్చరింపబడిన వాక్యమై కర్త కర్మ క్రియలు వేరగును. సృష్టింపబడిన మనస్సునకు కూడా ఈ సృష్టియు అట్లే వేరుగా వర్తించును. ఆ వర్తనమున అధర్మం అపశృతి అయి ఉద్భవించినప్పుడల్లా మరల అఖండ శృతి ఈ సృష్టిలోని జీవుల చైతన్యమును సమీకరణం చేయవలసి ఉండును. దాన్ని ఆచరించుటకు అవతరణం ఆవశ్యకము. అవతరణం యొక్క చేష్టలు సమీకరణ సాధకములు, అవియే లీలలు. అంటే భగవంతుడు అవతారం అనేటువంటి ఎందుకు వస్తుంది, ఎప్పుడు వస్తుంది, అవి ఆయన యొక్క లీలలు, ఆయన యొక్క చేష్టలు లీలలు. సృష్టింపబడిన మనస్సు నుండి ఒక జాలము వర్తించి భిన్నత కలిగించును. ఇదే కలి ఇంద్రజాలం. మనం జీవులుగా వస్తాం,
మన మనస్సు అనేటువంటిది ఒకటి. ఈ మనస్సు ఏంటంటే ఆ పైన బుద్ధి అనేటువంటిది ఉంది, కానీ మనం ఎక్కువగా ఈ మనస్సు అనేటువంటి స్థితిలో ఉంటాం. అందుకని మన మనస్సులో ఎప్పుడూ రకరకాలైనటువంటి ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. అందువల్ల ఇదంతా కూడా ఒక జాలం. జాలం అంటే నెట్ అంటారు. అంటే నెట్ వేస్తే అందులో ఇరుక్కుంటే సరే చేపలు కానీ జంతువులు కానీ అలా ఈ మనస్సు ఒక జాలం అనేటువంటిది వేస్తుంది. దాంట్లో మనం ఇరుక్కుపోతాం. దానివల్లే కర్మ ఫలాలు వాటికి అనేటువంటివి కలుగుతాయి. ఈ జాలం అన్నమాట. ఇప్పుడు మనకి జాలం అంటే అంతర్జాలం, ఇంటర్నెట్ అని, అది కూడా అలా ఇరుక్కుపోయాం మనం. మానవులు మొత్తం ఇరుక్కుపోయారు, మొత్తం మానవ జాతి మొత్తం ఇరుక్కుపోయింది ఆ జాలంలో. ఆ జాలం నుంచి తప్పించుకున్న ఒక చేప కూడా లేరు ఎవరున్న మాస్టర్గారులని పరమ గురువులు అయినటువంటి వాళ్ళు, దానికి అతీతంగా ఉన్నటువంటి వాళ్ళు తప్ప, లేదా సంపూర్ణంగా వాడు శరణాగతి చెందినటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఈ జాలానికి ఆ వల్ల పడనటువంటి మానవులే లేరు. అసలు మానవులు మాత్రమే ఉండవు. పశుపక్షాదులు ఈ జాలాల్లో పడవు. వాడికి ఎప్పుడైనా ఏదైనా నెట్ వేసి పట్టుకోవడానికి వాడు పట్టుకుంటే ఆ నెట్లో పెడితే కొంచెం పక్షులు పడతాయి, కానీ అవన్నీ ఫ్రీగా హాయిగా ఆనందంగా ఉంటాయి. మీరు చీమ దగ్గర నుంచి దోమ దగ్గర నుంచి చిన్న జంతువుల నుంచి పెద్ద జంతువుల దాకా మిగతా అన్ని ప్రకృతిలో హాయిగా ఆనందంగా వాడికి జాలాలు గీలాలు ఏం లేవు. ఈ గాలాలు వేసుకున్నవాడు మానవుడే. దాన్ని సృష్టించాడు మానవుడు. దానికి ఆ జాలంలో ఇరుక్కున్నాం మనమే సృష్టించాం. ఈ నెట్ అనేటువంటిది, ఇంటర్నెట్, దాంట్లో ఇరుక్కుపోయాం. ఒక్క క్షణం ఒక్క నిమిషం ఇంటర్నెట్ పోతే గిలగిలగిలగా కొట్టుకుంటున్నావా లేదా? అదే జాలం అంటే. అంటే మన ప్రాణం పోయేప్పుడు కొట్టుకున్నట్టు కొట్టుకుంటారు. అయ్యో ఇంటర్నెట్ లేదా, నెట్ లేదా, దింపదేగా, అదేదో కోల్పోయినట్టు అన్నమాట. అది జాలం అంటే అది ఒక జాలం వర్తించి దానివల్ల భిన్నత కలిగించింది. చూసారా, ఆ జాలంలో ఇరుక్కున్న వాళ్ళు ఏమవుతారు, మిగతా వాళ్ళకి సంబంధం ఉండదు. ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఒకరికొకరికి సంబంధం ఉండదు. ఎవడి మొబైల్ వాడు, ఎవడి జాలం వాడిది. అసలు ఎంత అంటే కలి ప్రభావానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటంటే మొబైల్, ఇంటర్నెట్ కలి ప్రభావానికి ఎగ్జాంపుల్. అదేమిటండి, మంచివే చూస్తాం, అవి నిజమే, కానీ దానికి స్లేవ్ అయిపోయాం కదా. మన మనస్సు అట్లా ఇరుక్కుపోయింది దాంట్లో. అది సృష్టింపబడిన మనస్సు నుండి ఒక జాలం వర్తించి భిన్నత కలిగించును. పైగా ఈ భిన్నత అంటే మరి అసలు సంబంధం ఉండదు. ఒకరికి వాళ్ళేం చూస్తారు, పక్కనే కూర్చున్నటువంటి వాడు భార్యాభర్తలు అవనండి, తల్లిదండ్రులు పిల్లలు అవనండి, ఎవరు వాడితే ఇప్పుడు పిల్లవాడి దగ్గర నుంచి అంటే ఏమంటే వాడు పుట్టిన ఇంకా పురిట్లో ఉన్నటువంటి పిల్లవాడు కూడా IIT అని వాడు పెట్టి ఒక తోక. అదే అసలు మతి లేనిటువంటిది. ఇది మానవులు చేసే పనే. అంటే మానవుడు ఎంత పనికి మాలిన వాడో మనం ప్రూవ్ చేసుకుంటున్నాం మాటికి మానవులు. అది మన మహాన ముద్ర అన్నమాటకి దానికి తిరిగిపోదు. మనం అలా అంటారు ఏమిటంటే మన చాలా మానవ జన్మ చాలా గొప్పది. నాన్సెన్స్. గొప్పదంటే మనం ఎలా ఉన్నా మనం ఏడుస్తుండే ఎప్పుడును అన్నిట్లోనే ఇరుక్కుని. మన కంట్రోల్లో అవి లేకుండా వాడి కంట్రోల్లో వెళ్ళిపోయినటువంటి వాళ్ళం మానవులు మనం గొప్పవాళ్ళమా? మన మొహం మనం చూసుకుంటే అర్థమవుతుంది మనకి. అసలు మనం ఎలా ఉన్నాం, బానిసత్వం ఎవరో ఒకరికొకళ్ళు కాదు. ఇప్పుడు దీనికి బానిసలు అయిపోతాం అన్నమాట. అలాగా ఇదంతా ఏమిటి, ఇది కలి ఇంద్రజాలము అన్నారు మాస్టర్, ఒక్క మాటలో రాశారు. ఈ మొత్తం అంతా కలిపి కలి యొక్క ఇంద్రజాలం. జీవుల ప్రజ్ఞ నుండి సమీకరణ సంకల్పం వ్యక్తమగుటకు ఇప్పుడు మళ్ళీ దీంట్లోంచి బయటపడాలి అంటే జీవుల ప్రజ్ఞ నుండి సమీకరణం అనేటువంటి సంకల్పం వ్యక్తమవ్వాలి. దానికి ఆధ్యాత్మిక పరిణామము సహకరించును. అందుకని రెగ్యులర్గా అన్ఫెయిలింగ్గా ప్రేయరు, తర్వాత భాగవతం, భగవద్గీత లాంటి గ్రంథ అధ్యయనము, అలాగే మాస్టర్ గారు ఇచ్చినటువంటి దాంట్లో ఉన్నటువంటి మాస్టర్ గారు అవ్వచ్చు, బాబాగారు అవ్వచ్చు, రమణ మహర్షి అవ్వచ్చు, ఇలా పరమహంస అవ్వచ్చు, ఎవరైనా సరే వారు ఇచ్చినటువంటి వాటిని మనం తీసుకుని
మన జీవితంలో రోజు మనం ఇంప్లిమెంటేషన్ ఇలాంటి ప్రయత్నం చేస్తేనే వీటి నుంచి బయటపడతాం. లేకపోతే కలి ఇంద్రజాలంలో పూర్తిగా మునిగిపోతాం. ఆ నెట్ చేప పిల్ల ఎలా అయితే వాడి వల్ల ఇరుక్కుంటాయో, పక్షులు వాడేసినటువంటి వల్ల ఎప్పుడైనా ఇరుక్కుంటాయో, బొయ్యి వాడేసింది, అలాగా మనం వాటిలో ఇరుక్కుని జీవితం అంతా అంతే మనకి ఫినిష్. మరి దాంట్లో నుంచి బయటపడడం లేదు, అలా అయిపోతాం. అందుకని దాంట్లో నుంచి బయటపడాలంటే ఆధ్యాత్మిక పరిణామం సహకరించును. ఈ ఆధ్యాత్మిక పరిణామం అనేటువంటిది ఆ ప్రాసెస్ లేకపోతే ఇంకా అసలు మనం బయటపడే అవకాశం లేదు. అందుకని ఆ ప్రాసెస్ ఎవరిచ్చారంటే ఇది ప్రకృతి యొక్క మహేంద్రజాలం అన్నారు. ఈ కలి యొక్క ఇంద్రజాలం వల్ల మనం ఇరుక్కుపోయేటువంటి పరిస్థితుల్లో పడతాం. దీని నుంచి బయటపడడానికి ప్రకృతి ఉంది పైన. ఆ ప్రకృతిని ఈ కలి ఏం చేయలేడు. ఈ ప్రకృతి అనేటువంటి శక్తి వల్లే ఇది మనకు మానవుడి యొక్క దీనికంటే అతీతమైనటువంటిది. అది భగవంతుడి యొక్క మనకి ఇప్పుడు లాంగ్వేజ్లో చెప్పాలంటే సృష్టికర్త అయినటువంటి భగవంతుడి యొక్క ప్రధానమైనటువంటి టూల్ ఏదంటే ప్రకృతి. మనం ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ చెప్పాలి మనం, ఎందుకంటే టూల్ అనమాట. అది టూల్ అంటే అర్థం అవుతుంది, అంటే అర్థం కాదు. అందుకని భగవంతుడి సృష్టికర్త యొక్క ప్రధానమైనటువంటి టూలే ప్రకృతి. అందుకని ఆ ప్రకృతి చేసేటువంటి మహేంద్రజాలం ఈ కలి ఇంద్రజాలాన్ని నుంచి బయటపడడానికి అదనమాట. ఆధ్యాత్మిక పరిణామము చెందిన జీవి అఖండ సమన్వయము అందుకొనుట మంత్రం యొక్క అనుగ్రహం. దానికి అవతారమూర్తి సృష్టించు నిత్య నూతన మార్గమే మంత్రజాలము. దీనికి మంత్రజాలం అని అందుకు పేరు పెట్టారు. అంటే శ్రీకృష్ణుడు అవతారంగా దిగి వచ్చి నిత్య నూతనమైనటువంటి మార్గం ఇచ్చారు. అంటే అప్పటిదాకా ఉన్నటువంటి వేటిని కలి వాడిని కంట్రోల్ చేస్తున్నాడు. అందుకని ఈయన వాడికి అందకుండా ఒక నూతనంగా నడిచేటువంటి మార్గం ఇచ్చారు. అలాగే మాస్టర్ సివి గారు ఒక నూతనమైనటువంటి ప్రేరణ ఇచ్చారు. అంటే మనకి ఇంత ముందు నుంచి సంధ్యావందనం ఇవి అవన్నీ ఉన్నాయి, కానీ మనం ఏం చేస్తాం, వాటిని ఇవన్నీ మనకి ఎప్పుడో వదిలేస్తాం. అందుకని ఏదో కూడా మనకు కొత్తది కావాలి. అందుకని సివి గారు ఏమన్నారంటే అలాగే కొత్తగా ఇస్తానని ఈ ప్రేయర్ చేసుకో అన్నారు. ఉదయం సాయంకాలం ఈ ప్రేయర్ చేసుకో మాస్టర్ సివి అనేటువంటిది అనే మంత్రాన్ని ఇచ్చారు. అందుకని అలాగా ఇదియే మా కల్పక గ్రంథమునకు ఫలము. ఇక్కడ ఈ కల్పక గ్రంథం ఎప్పుడు చాలామంది అనుకున్నారంటే మాస్టర్ కల్పించింది అనుకున్నారు. అక్కడ పప్పులో కాలేసిస్తాం మనం, అది సరిపోతాం. కల్పక గ్రంథం అంటే అంతకుముందు లేనటువంటిది కల్పించినటువంటిది లేనిది ఉన్నట్టుగా చూపించిందని అర్థం కాదు. అలా చూపిస్తే మళ్ళీ అది కలి ఇంద్రజాలం అవుతుంది. అలా కల్పక గ్రంథం అంటే అర్థం అది కాదు. ఇందాక కూడా సివి గారు కొత్తది ఇచ్చారంటే కొత్తగా ఇచ్చారండి, కొత్తగా ఇచ్చారైంది. న్యూ యోగా, సివి గారి యోగాని న్యూ యోగా అన్నారు. న్యూ యోగా అంటే యోగం అంటే ఎప్పుడు అనాది నుంచి సృష్టి ప్రారంభించి కూడా యోగం అనేటువంటిది ఆ ప్రయోగం ఉంది. ఎందుకంటే న్యూ యోగా ఏంటంటే న్యూ యోగా అంటే మళ్ళీ ఇంకో ఫార్మాట్లో, అంటే మనం ఇప్పుడు లాంగ్వేజ్ చెప్పడం ఇంకో ఫార్మాట్లో ఇచ్చారు ఆయన. న్యూ అంటే ఇక్కడ ఉద్దేశం ఎటర్నల్ అని, ఎటర్నల్ అని అర్థం, నిత్య నూతనం అని అర్థం, ఎప్పుడు ఉండేటువంటిది అనే దాన్ని నేను న్యూ అన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటిది మొత్తం మ్యాన్కైండ్ అంతటికీను ఎక్వేరియస్ అనేటువంటి గ్రహం యొక్క ప్రభావంలో ఉన్నాం. ఎక్వేరియన్ ఏజ్ అనేటువంటిది, ఈ ఎక్వేరియస్ అనేటువంటి ఆయన ఆ గ్రహం ఉందే, అదే రాశి ఎక్వేరియస్, దానికి యురేనస్ అనేటువంటి గ్రహం, ఎక్వేరియస్ ఏమో రాశి కుంభరాశి, యురేనస్ అనేటువంటి గ్రహం ఆ కుంభరాశికి ఆధిపత్యం ఉన్నటువంటిది. అందుకని ఈ ఎక్వేరియస్ అనేటువంటి రాశి యొక్క ప్రభావంలో ఎక్వేరియన్ ఏజ్ అంటారు దీన్ని. ఆ యురేనస్ అనేటువంటి ఆ గ్రహం యొక్క ప్రభావం వల్ల చాలా అంత ముందున్నటువంటి సంప్రదాయాలు వీటన్నిటిని బ్రేక్ చేసేటువంటిది ఆ లక్షణం కూడా ఉంటుంది దానికి. అది చాలా విచిత్రమైనటువంటి ప్రభావం ఉంటుంది యురేనస్ అనేటువంటి గ్రహం యొక్క ప్రభావం. ఇదంతా మన మాస్టర్ గారు చాలా వివరంగా ఇచ్చారు. స్పిరిచువల్ అస్ట్రాలజీ వాటిలో కూడా మనకి వివరంగా ఇచ్చారు. ఇదేంటంటే ఈ దీన్ని
ఆ రకమైనటువంటి దీనివల్లే ఒక గ్రూప్ మళ్ళీ అందరూ కూడా వ్యక్తిగతమైనటువంటి కాకుండా ఒక గ్రూప్ అనేటువంటి దాంట్లోకి తీసుకురావడానికి కూడా మళ్ళీ అదే పవర్ పనిచేస్తుంది. యురేనస్ అనేటువంటి ప్రభావం పనిచేస్తుంది ఆ గ్రహానికి ప్రభావం. అందుకని ఇక్కడ శ్రీకృష్ణుడు ఏం చేశాడు, ఆయన ఏం చేశాడు, అవతారమూర్తిగా దిగి వచ్చి నిత్య నూతనం ఈ యురేనస్ ప్రభావం వల్ల ఎప్పుడు సంథింగ్ న్యూ అనేటువంటి దాని మీద ఎక్కువ ఉంటుంది. అది మానవ జాతి మొత్తంకి మీరు పనిచేస్తున్నటువంటిది. అందుకని మనం ఏంటంటే ఏదో కొత్తగా ఉంటే ఏదో కొత్త స్వాముల వారు వచ్చారు లేకపోతే కొత్త మంత్రం ఇచ్చారు అంటే ముందు మనం పరిగెడతాం. అలా కొత్తగా ఇస్తేనే వింటాం మనం, లేకపోతే మనకు తెలుసులే అనుకుంటాం. భగవద్గీతలో చెప్పాడు కృష్ణుడు, భగవద్గీత మాకు తెలుసులే అంటాం. ఏం తెలియదు నిజానికి. భగవద్గీత అని పేరు తప్ప లోపల మా అయితే కొన్ని శ్లోకాలు బట్టి పెట్టి ఉండొచ్చు, కానీ దానిలో ఏం చెప్పారు, దాన్ని మనం ఏం చేయాలనేటువంటిది ఏం తెలియదు. కానీ మనం భగవద్గీతంగా తెలుసుంటాం. ఇందరి ప్రధాన పాత్రలు ఈ నవల్లో ఉన్నటువంటివి. మాస్టర్ గారు దీన్ని కృష్ణ నవలా సప్తకం నవలగా ఇచ్చారు. పై ఇంకోటి కూడా ఏంటంటే మనకి మామూలుగా భారతం, భాగవతం, రామాయణం అని ఇచ్చినా సరే మనం చదువుకోం. ఇప్పుడేమో గ్రంథాలు చదువుతాం మనం సరం. నవల్స్ మనకంతా ఏం చేస్తున్నాడు, నావెల్స్ చదువుతున్నా అంటాడు. పనికిమాలిన నావెల్స్ చదివేస్తుంటాం మనం. అంటే అందరం కాదనుకోండి, మాస్టర్ గారు దీంట్లోకి వచ్చినటువంటి వాళ్ళం మనం ఇంచుమించుగా ఆ స్థితి నుంచి బయటపడేస్తారు మాస్టర్ మనని. కానీ మామూలుగా చూస్తే ఇప్పుడు నావెల్స్ చదువుతుంటారు, కానీ పనికొచ్చేవి కావు. అంటే ఫిక్షన్స్ వాటిలో అయితే హింస లేకపోతే వైలెన్స్ అలాంటి వాటికి సంబంధించినటువంటివన్నీ ఉంటాయి. అవి చదువుకుని దాని మళ్ళీ కలియుగ ఇంద్రజాలంలో పడిపోతూ ఉంటాం మనం ఎప్పటికప్పుడు. నేను అందుకని దీంట్లో ఈ నవలలో ఇంకో విషయం ఏంటంటే, ఏమండి 7 నవలలు అంటే 1, 2, 3 అవర్స్లో రావాలా, 6వ నవల ముందు వచ్చింది. అన్ని తమాషాయే. అంటే ఒక విచిత్రమైనటువంటి సీక్వెన్స్ అన్నమాట ఇది. 6వ నవల ముందు ఎందుకు వచ్చింది అంటే, అప్పుడున్నటువంటి పరిస్థితి, ఈ రాష్ట్ర విభజన, తర్వాత అందరూ మేము వేరు మీరు వేరు అనేటువంటిది ఇవన్నీ ఉన్నాయి. ఈ కలి యొక్క లక్షణం అనేటువంటిది అప్పుడు ఉంది కాబట్టి దీనికి ఏంటి సొల్యూషన్, భగవంతుడు అప్పుడు అలాంటి స్థితిలో ఉన్నప్పుడు కృష్ణుడు ఏం చేశాడు, ఇప్పటికి కూడా సొల్యూషన్ ఎలా ఉంటుందని చూపించడం కోసం ఈ నవల ముందు వచ్చింది. అప్పుడు అవసరం ఈ నవల. అందుకని ఫస్ట్ ఈ నవల వచ్చింది. అది కారణం. లేకపోతే వరుసన అలా రావాలి కదండి. మనం భాగవతం ఉందనుకోండి, ప్రథమ స్కంధం నుంచి ప్రారంభించి అలా 12 స్కంధాలు వరుసన వస్తాయి. రామాయణం మొదటి కాండ నుంచి బాలకాండ నుంచి ఇలాగా. అదేమి మరి 7 నవలలో 6వ నవల ముందు రావడం ఏమిటి? ఇది వచ్చిన తర్వాత 7వ నవల వచ్చింది. దీని తర్వాత పురుషమేధం అనేటువంటిది దీని తర్వాతది. ఈ 6, 7 వచ్చిన తర్వాత అప్పుడు మొదటి నవలకు వచ్చారు మళ్ళీ. మామూలుగా మనం అలా చేస్తే ఏమిటండి అంతా విచిత్రంగా అనిపిస్తుంది, కానీ అది ఒక డివైన్ ప్లాన్ అనేటువంటిది, ఒక దివ్య ప్రణాళిక ప్రకారం ఆ రకంగా వచ్చాయి. అందుకని ఇందరి ప్రధాన పాత్రలు పురాణంలోనివి. ఇందరి పరంపర శాశ్వత దివ్య జ్ఞాన విద్యకు సంబంధించింది. పరంపర, గురువు లేక పరంపర ఉంది. అది దివ్య జ్ఞానం అనేటువంటి. దివ్య జ్ఞానం అంటే మళ్ళీ వేరే ఒక ఆర్గనైజేషన్ గురించి కాదు. దివ్య జ్ఞానం అనేటువంటిది ఒక పరంపర, ఒక గురువు యొక్క పరంపర. అందుకని ఆ పరంపర అనేటువంటి దానికి సంబంధించినటువంటిది. కథకు పునాది వ్యాసుని భాగవతము. అందుకని ఈ ఊరికనే కల్పించినటువంటిది ఏదో కాదు, వ్యాస భాగవతం అనేటువంటిది. ఇందరి కథ మాత్రము శాశ్వత పురాణ సంహితకు అనుగుణముగా కల్పింపబడినది. అంటే సీక్వెన్స్, ఆ కథ దాని యొక్క సీక్వెన్స్, అందులో ఉన్నటువంటి ఇవంతా కూడా ఆ కథనం అనేటువంటిది మాత్రం అది కూడా అది శాశ్వత పురాణ సంహితకు అనుగుణంగా కల్పింపబడింది. అంతేగాని మాస్టర్ గారు ఎలా పడితే అలా కల్పించేసింది కదా, ఆయన అలా చేయలేదు. అందుకని ఇందులో మైత్రేయుడు, మరువు, దేవాపి అనే పురాణ పాత్రలు చిరంజీవులు. వాళ్ళు అప్పుడు శ్రీకృష్ణుడు స్వామి అవతరించినప్పటి నుంచి ఉన్నారు, ఇప్పటికీ పని చేస్తున్నారు వాళ్ళు. అందుకని చిరంజీవుడు. వారును జ్వాలాకూలుడును 19వ శతాబ్దమున హెలీనా పెట్రవా బ్లావెట్స్కీ అను రష్యా దేశపు సిద్ధురాలచే వరుసగా బోధిసత్వ
మైత్రేయులు, మౌర్య, కుతుహుమి, లాల్, కుతుహుమి, జ్వాల్కూల్ అని దివ్య పురుషులుగా దర్శింపబడిరి. ఆమె వారితో సహవసించి వారి మ్రోర శుశ్రూష చేసి పరిపూర్ణతను పొంది దివ్యజ్ఞానమును పునఃప్రతిష్ఠితము చేశాను. అందుకని దివ్యజ్ఞానం అంటే మళ్ళా ఓసారి మిస్ అవుతుందని తీసుకొచ్చి చేసింది తప్ప, అంతేగాని అంతకుముందు లేనిది కొత్తగా తెచ్చింది అనుకుంటే మళ్ళీ వాళ్ళు పొరపాటు పడతారు. వాళ్ళు ఇంతకుముందు ఎక్కడా లేదు, మాదే ముందు వచ్చింది అనుకోండి. ఇప్పుడు మన మాస్టర్ గారి మీద భక్తి ఎక్కువైపోయి ఇంతకుముందు ఎప్పుడు లేదు, మన మాస్టర్ గారిని ఇచ్చిందే ఇప్పుడు ఇదే స్టార్టింగ్, ఇంతకుముందు లేనంటే మనం కూడా అజ్ఞానాలు పడ్డట్టే. ఆయన మాస్టర్స్ ఎప్పుడు ఇలా చెప్పరు, ఇంతకుముందు లేదు మేమే ఇచ్చామని మాస్టర్స్ ఎప్పుడు చెప్పలే. మతము కల్ట్ అవుతుంది, అప్పుడు అది మతం అయిపోతుంది. అప్పుడు అలాగనే చేసామనుకోండి, మనం మాస్టర్ గారి గురించి మనం ప్రచారం చేయక్కర్లేదు, అనిపిస్తూ ఉంటుంది. మన గురువుగారి గురించి మనం ప్రచారం చేయాలి. అంత చోట్ల వాళ్ళు మనం ప్రచారం చేస్తే తప్ప వాళ్ళు అది మాస్టర్ గారు మాకు చాలాసార్లు ప్రూవ్ చేశారు. మేము మొట్టమొదటిసారి ఉక్రెయిన్ దేశం వాళ్ళు ఇన్వైట్ చేస్తే మొట్టమొదటిసారి ఒకసారి వెళ్ళి మళ్ళీ రెండోసారి కొన్ని సంవత్సరాల తర్వాత ఉక్రెయిన్ వెళితే ఆ ఉక్రెయిన్లో సరిగ్గా మేకాల్ డే ముందు రోజుకి వెళ్ళాము. 2 రోజుల ముందు మేము వెళ్ళినప్పుడు ఇలా మేము ఆ రోజు మేము అనుకుంటున్నాం అనమాట, మేకాల్ డే కదా, పైగా మేము ఆ ఉక్రెయిన్ వెళ్ళినటువంటి ఆ సిటీ అవన్నీ ఫస్ట్ టైం. మాస్టర్ గారు అక్కడికి వెళ్ళలేదు, ఆ కంట్రీకి ఫిజికల్గా వెళ్ళలేదు. కాబట్టి మనం గురువు గారు ఈ కంట్రీకి రాలేదు, మనం ఇప్పుడు మన పంపించారు అంటే అప్పుడప్పుడు అజ్ఞానం ఆవరిస్తూ ఉంటుంది. కాబట్టి మేకాళ్ళ గురించి అంటే వీళ్ళకి కూడా మనం తెలియజేయాలి కదా. మాస్టర్ గారు, సివి గారు మరి ఇవన్నీ మరి వీళ్ళకి మనం ప్రేయర్ అని చెప్పి వాళ్ళకి ఇవాళ ఆ రోజు సాయంత్రం మేకాళ్ళ ముందు రోజు ఇవాళ మేము ఈ ప్రేయర్ చేసుకుందాం, అందుకని మీరు కూడా ఇందులో కూర్చోవచ్చు ప్రేయర్లో అని చెప్పి మాస్టర్ సివి గారి ఫోటో, మాస్టర్ గారి ఫోటో పెట్టి మేము ప్రేయర్ చేసాం. ఆ ప్రేయర్ చేసిన తర్వాత అయిన తర్వాత వాళ్ళు చెప్పారు, ఆ మీసాలు ఆయన అన్నారే, ఆయన మేము ఎప్పటి నుంచి చూసినట్టుగా అనిపిస్తుంది మాకు. ఆ తర్వాతేమో మాస్టర్ ఈకే గారు ఆయన గురించి మేము ఆయన యొక్క లెక్చర్స్ అవి ఆల్రెడీ విన్నామన్నారు. ఆయన గ్రంథం కొన్ని ట్రాన్స్లేట్ చేసిన కూడా చదివామన్నారు. అంటే మాస్టర్ గారు మట్టుగా సోటలారా మీరు చెప్పక్కర్లేదు, మీకంటే ముందే ఉంటానని చెప్పడం అనమాట. అంతేకాదు, దానికి 2 దశాబ్దాల ముందే మాస్టర్ గారు ఫలానా దేశంలో ఫలానా లేఖకి ఇంత దూరంలో ఫలానా చోట మన కార్యక్రమం జరుగుతుంది అని ముందే చెప్పారట. మేము 2010లో మేము రష్యాలో సెయింట్ పీటర్స్బర్గ్ అనేటువంటి సిటీకి మమ్మల్ని ఇన్వైట్ చేసి అక్కడ ప్రోగ్రాం పెట్టారు. ఆ సిటీలో కాదు, సిటీకి ఒక 70 కిలోమీటర్స్ దూరంలో ఒక అడవిలో ఒక లేక్ ఉంది. ఆ లేక్ పక్కన ఉన్నటువంటిది కుటీరాలు లాగుండి అక్కడ ప్రోగ్రాం పెట్టారు. అక్కడికి జెనీవాలో రుడాల్ఫ్ స్నైడర్ గారు ఎవరైతే మాస్టర్ గారు ఇవన్నీ అక్కడ మాస్టర్ గారు ఇచ్చినటువంటివన్నీ ప్రధానమైన అక్కడ ఇచ్చారు లెక్చర్స్. నేను కలిసి వెళ్ళాము. నేను అప్పుడు ఆ ట్రిప్లో మా అనంత్ వచ్చాడు నాతో పాటు, మేము ముగ్గురం వెళ్ళాము. అవి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకెళ్ళారు. అక్కడ ఆర్గనైజ్ చేసిన వాళ్ళు ఎవరు మాస్టర్ గారు తెలియదు, వాళ్ళెవరు మాస్టర్ గారిని చూడలే. రుడాల్ఫ్ గారి ద్వారా మాస్టర్ గారి యొక్క వర్క్, మాస్టర్ గారి సాహిత్యం అనేటువంటిది వాళ్ళకి పరిచయం అయింది. వాళ్ళు ప్రోగ్రాం పెట్టారు. అక్కడ వెళ్ళి ప్రోగ్రాం స్టార్ట్ అయింది. రోజు మార్నింగ్ ప్రేయర్తో అంత ప్రోగ్రాం స్టార్ట్ అయింది. పొద్దున ప్రేయరు కాసేపు సత్సంగం అయిన తర్వాత ఆ లేకంబడి కాసేపు వాకింగ్ అని వెళ్ళేవాళ్ళు. నేను, రుడాల్ఫ్ గారు, అనంత్, మేము, అలాగే ఇంకో 2 అక్కడ వాళ్ళు అంతా. అప్పుడు రుడాల్ఫ్ గారు చెప్పారు, నాకు సడన్గా గుర్తొచ్చింది, ఇది ఎప్పుడు 2010, 1982లో మాస్టర్ గారు మా జెనీవా వచ్చినప్పుడు ఒకరోజు మాకు ఒక మాట చెప్పారు. నేను డైరీలో రాసుకున్నాను. ఏమని చెప్పారంటే, సెయింట్ పీటర్స్బర్గ్ అని ఒక సిటీ ఉంది రష్యాలో. అప్పటికి ఇంకా రష్యా ఈ గోల్బచ్చి రావడం ఇవన్నీ ఇడిపోవడం జరగలే, ఇంకా యుఎస్ఎస్ఆర్గానే ఉంది. మాస్టర్ గారు ఆ దేశానికి వెళ్ళలేదు ఫిజికల్గా, కానీ అక్కడ జెనీవాలో చెప్పారట ఆయనకి, సెయింట్ పీటర్స్బర్గ్ అనేటువంటి సిటీ ఉంది, ఆ సిటీకి నార్త్ వైపు 70 కిలోమీటర్స్ దూరంలో ఒక
ఫారెస్ట్ ఉంది. రష్యాలో ఫారెస్ట్ ఎక్కువ ఉంటుంది, అక్కడ ఫారెస్ట్ ఉంది. అది నార్త్ పోల్కి ఇంకా దగ్గర అనమాట. అది అక్కడ ఒక లేక్ ఉంది. ఆ లేక్కి బలం డైరెక్షన్లో అక్కడ సెకండ్ రే ఇప్పుడు పనిచేస్తుంది. అక్కడ మన 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 కార్యక్రమం స్టార్ట్ అవుతుంది అక్కడ అని చెప్పారు. అది ఆయన రైల్లో రాసుకున్నాడు. ఆయన సడన్గా గుర్తొచ్చి చెప్పాడు, మాస్టర్ గారు ఇలా చెప్పారు. అసలు ఆయన రష్యాకి ఫిజికల్గా రాలేదు మాస్టర్ గారు, అప్పుడు చెప్పారు 82లో చెప్పారు సరిగ్గా. ఇక్కడ ఆర్గనైజర్స్కి మరి ఆయనకేమో మాస్టర్ గారు ఇలా చెప్పారు, ఆయనకే చెప్పారు, ఆయన రాసుకున్నాడు, వీళ్ళకి తెలియదు. వాళ్ళు అక్కడే సెలెక్ట్ చేశారు. ఎక్కడైతే మాస్టర్ గారు స్పాట్ చెప్పారో ఆ స్పాటే వాళ్ళు సెలెక్ట్ చేశారు. అక్కడే ప్రోగ్రామ్ వాళ్ళ ప్రణాళిక అంతా ఎలా డిసైడెడ్ అనేది అక్కడ. అంటే మాస్టర్స్ ప్లాను వాళ్ళే ముందుంటారు. ఆ ప్లాన్ ప్రకారం మనకి కొన్ని సంవత్సరాల తర్వాత మనం నడిపిస్తారనేటువంటిది అది మరొకసారి ప్రూవ్ అయింది అన్నమాట. అలాంటి మాస్టర్ గారు మేము అనుకుంటాం, మాస్టర్ గారు రష్యా ఉక్రెయిన్ రాలేదు, మనమే ముందు వచ్చాం అనుకుంటున్నా. కానీ అప్పుడు తెలిసింది మనం ముందు రావడం గారు వాళ్ళు అక్కడే ఉంటారు, ఎప్పుడు నా చోట్ల ఉంటారు అంటే మాకు తెలుసు. కానీ అప్పుడప్పుడు కొంచెం అనుకున్నా మనం ముందు వచ్చి మాస్టర్ ఇక్కడ రాలేదు కదా అనుకున్నా. ఆయన రాకపోవడం ఏంటి నమ్మకం, ఆయన ముందే అవన్నీ. లేకపోతే ఎలా చెప్తారు ఆయన అంటే మొత్తం భూగోళం అంతా ఎక్కడ ఏముందో అనేటువంటిది వీళ్ళు ఎప్పుడు కావాలంటే ఇప్పుడు సంకల్ప మాత్రం చేత అక్కడ ఉంటారు, అక్కడ చూడగలరు, అక్కడ ఏం ప్రణాళిక ప్రకారం అవసరం ఉందో అది చేయగలరు అనేటువంటిది మాస్టర్స్ పరమ గురువుల యొక్క ఇదన్నమాట. అలాగే కొత్తరామకోటి తాతగారు కూడా మీరు ఇలా రష్యా వెళ్తారు బాబు గారు అని కొన్నేళ్ల ముందే అనంతకృష్ణ గారికి చెప్పారట. 1990లో నేను ఎంఆర్లో గారు మేము అక్కడికి యూరోప్ వెళ్ళడానికి వెళ్తుంటే అప్పుడు తాతగారు రామకోట తాతగారు విశాఖపట్నం ఉన్నారు. వాళ్ళ అల్లుడు గారు ఇంట్లో ఉన్నవారు విశాఖపట్నం ఉండి ఆయన ఎయిర్పోర్ట్కి వచ్చారు మాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. వచ్చి అప్పుడు నన్ను పిలిచి, బాబు గారు మీకు రష్యా నుంచి పిలుపు వస్తుంది, అప్పుడు మీరు అలర్ట్గా ఉండండి, మీరు వెంటనే యాక్సెప్ట్ చేసి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పారు. 1990లో అసలు మాకు అసలు ఐడియా లేదు. రష్యా మాస్టర్ గారు వెళ్ళిన దేశాలు మేము వెళ్తున్నాం ప్రతి సంవత్సరం. 86 నుంచి అంతకుముందు నన్ను పంపించారు మాస్టర్ గారు. తర్వాత 86 నుంచి మేము 84 నుంచి మేము రెగ్యులర్గా వెళ్తున్నాం. అలాంటిది రష్యా ఎప్పుడు అసలు, అందుకని ముందే చెప్పారు రష్యా నుంచి మీకు ఇన్విటేషన్ వస్తుంది, అందుకని మీరు దానికి రెడీగా ఉండండి, ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్ళడానికి, దాన్ని యాక్సెప్ట్ చేయండి, పోస్ట్ పోన్ చేయొద్దని చెప్పి అప్పుడు ఆయన దగ్గర ఆశీస్సులు తీసుకుని మేము బయలుదేరాం ఆ ట్రిప్లో. ఆ ట్రిప్ అది ఎప్పుడు 1990లో 90 అయిపోయింది. 91లో మళ్ళీ స్పెయిన్ ఇవి అన్ని దేశాలు వెళ్ళాం. 92లో మళ్ళీ వెళ్ళాం, అంత కార్యక్రమం అయిపోయింది. 93లో జెనీవా వెళ్ళాం. అప్పుడు జెనీవాలో ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ మాస్కోలో ఉంది అని ఈ రుడాల్ఫ్ గారికిను ఆయన ద్వారా నాకు ఇన్విటేషన్ వచ్చిందనమాట. అప్పుడు వెళ్ళాం. అప్పుడు గుర్తొచ్చింది తాతగారు చెప్పింది. తాతగారు 90లో చెప్పారు, మా 93లో ఆయన చెప్పింది ఎగ్జాక్ట్గా అలా వచ్చింది. అది వెంటనే ముందే చెప్పారు, ఇండికేషన్ ఇచ్చారు కదా, అందుకని యాక్సెప్ట్ చేసే వెళ్ళాం. అది మహా భయంకరమైన పరిస్థితుల్లో వెళ్ళాం. అప్పుడు ఫైటింగ్ జరుగుతుంది అక్కడ, యుఎస్ఎస్ఆర్ అంతా ఆ స్థితిలో వెళ్ళాం. అప్పుడు ఈ మంత్రజాలంలో చెప్పినటువంటిది ఈ సిచ్యువేషన్ అక్కడ ఉంది. మేము వెళ్ళాము, ఎవరికి కమ్యూనికేషన్స్ లేవు, ఎందుకని ఎక్కడ అలాంటి పరిస్థితుల్లో వెళ్ళాం మేము. అది భయంకరమైనటువంటిది, అది వేరే సంగతి. ప్రస్తుతం మంత్రజాలం, అందుకని ఈ మంత్రజాలంలో ఉన్నటువంటిదంతా కూడా ఈ నవల ఒకసారి కాదు ప్రతిసారి మనం చాలాసార్లు అప్పటి నుంచి మాస్టర్ గారి దగ్గర ఉన్నప్పటి నుంచి చాలాసార్లు ఈ నవల చదువుతూ ఉంటాం. ఎప్పుడు చదువుతుందో మళ్ళీ ఒక కొత్తదనం, అంటే మళ్ళీ అప్పుడు ఒక లైట్ అనేటువంటిది మనకు దీంట్లో చేస్తూ ఉంటుంది. అందులో అసలు దీంట్లో అంతా కూడా ఈ పరమగురువులు ఎలా వర్క్ చేస్తారు, వాళ్ళందరూ అవతార పురుషుడు ఆయన వచ్చినప్పుడు, భగవంతుడు అవతారంగా వచ్చినప్పుడు ఆయన అవతారంతో వర్క్ చేయడం పరమగురువులు ఎలా దిగి వస్తారు, వాళ్ళు ఎలా వర్క్ చేస్తారు. తర్వాత వాళ్ళు పరమగురువులుగా అంటే వీళ్ళని మహర్షులు, వాళ్ళు మళ్ళీ ఆయన యొక్క ఆదేశంతో వాళ్ళు వచ్చి ఆయనతో పాటు ఫిజికల్ బాడీస్తో మళ్ళీ వర్క్ చేశారు.
ఇక్కడ ద్వారకలో. ఆ ద్వారకా నగర్లో వీళ్ళు ఎలా వర్క్ చేశారు. చివరి ద్వారకా నగర్లో రథం తోలేటువంటి వాళ్ళుగా కూడా ఉన్నారు వాళ్ళు. ఎందుకు ఎవరైతే ఫారినర్స్ విదేశీ శక్తులు వచ్చి మన వాళ్ళందరినీ రహస్యంగా దాంట్లో ఇచ్చేస్తున్నారో వాళ్ళు రహస్యంగా వచ్చేవాళ్ళు. అందుకని వాళ్ళకి రథం తోలేటువంటి వాళ్ళుగా ఈ మరో దేవాపి మహర్షులు వీళ్ళు అలా చేస్తూ, అందుకని వాళ్ళు రాత్రి ఒక ఇందులో చాప్టర్లో వస్తుంది. ఆ చాప్టర్లో అంటాడు ఆయన దేవాపి ఆయన అక్కడ వేరే పేరుతో ఉంటారు రథం తోలేటువంటి వాళ్ళు ఆయన అంటాడు ఏ ముహూర్తంలో మన స్వామి ఆ మహాభారత రథం తోలాడు, కానీ మనందరికీ కూడా రథం తోలేటువంటి పని పెట్టాడు ఈయన. ఆయన 18 రోజులే తోలాడు, మనకి మాత్రం ఇలా పగలు రాత్రి రథం తోలేటువంటి పని పెట్టాడు ఈయన. ఆయన మాత్రం 18 రోజులు తోలేసి రథం తోలి 18 రోజులు తోలేసి వదిలేసాడు, కానీ మనకి ఇప్పుడు పెట్టాడు ఈయన ఈ పని అనుకుంటారు సార్. తమాషా వాళ్ళు ఇల్లు వస్తుందన్నమాట. అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. అసలు ఎంత అది చదువుతుంటే ఒళ్ళు ఒకరు పడుతుంది. అలాంటి సిచ్యువేషన్స్ అసలు ఆ సిటీని ఎలా ఇది చేయాలనుకుంటున్నారు, తర్వాత జనాన్ని ఎలా వాళ్ళు చేస్తే మళ్ళీ వాళ్ళందరినీ వీళ్ళు ఎలా కంట్రోల్ చేయడానికి. పైగా అన్నిటికంటే ఆశ్చర్యం సుధాముడు అంటే కుచేలుడు కదా, ఆయన కృష్ణుడికి ఆయన సహాధ్యాయిగా శాంతిపని దగ్గర చదువుకున్నటువంటి వాడు. ఆ తర్వాత ఆయన కృష్ణుడి దగ్గర రావడం అంటే అది తెలుసు మనకి, భాగవతంలో కూడా వచ్చింది. సుధాముడు ఆ కృష్ణుడి దగ్గరికి వచ్చి ఆయన దర్శనం తర్వాత నుంచి ఆయనకు అతన్ని మంచి స్థితిలో పెట్టాడు. అదొకటే తెలుసు మనకి. కానీ ఆ సుధాముడిని ద్వారకకి నగర రక్షణ అనేటువంటి శాఖకి ఆ తర్వాతేమో రహస్యమైనటువంటి శాఖ ఇంటెలిజెన్స్ అంటారు చూసారు ఇప్పుడు మనం పోలీసులు శాఖల్లో, దానికి దాన్ని చీఫ్గా పెట్టారు. ఆయన ఎందుకు పెట్టాడంటే ఎవరు తెలుసుకోలేరు, ఏదో పిచ్చి బ్రాహ్మడు దొరుకుంటాడు అని అలా పెట్టారనమాట. ఆయన ఎవరు అనుకోరు ఈయన ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అని, చీఫ్. పైగాను ఆ నగర రక్షణ మొత్తం ఇన్ఛార్జ్ ఏమో బలరాముడు. ఈ బలరాముడును ఈ సుధాముడు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళు చేసేటువంటివి వీళ్ళు ఇన్ఫిల్ట్రేషన్ అవి చేస్తుంటే వాళ్ళని ఎలా పట్టుకోవాలి, వాళ్ళని ఎలా ఎక్కడ అరెస్ట్ చేయాలి, వీళ్ళందరినీ ఏం చేయాలి, ఇవన్నీ కూడా బలరాముడు చేస్తుంటే సుధాముడు వాటిని ఎగ్జిక్యూట్ చేస్తాడు. ఈ సుధాముడు కిందన వీళ్ళందరూ వర్క్ చేస్తుంటారు. ఈ పరమగురు అనేటువంటి వాడు ఇతను చదువుతుంటే చాలా విచిత్రంగా ఉంటుంది. అంటే అది జరిగినటువంటి దాన్ని ఎలా మాస్టర్ ఇందులో ఇచ్చారనేటువంటిది అసలు ఈ నవల చదవడం మొదలెడితే అయ్యేదాకా ఆపలేరు. నిజంగా నవలంటే నవలే. మాస్టర్ గారు రోజు మాకు వినిపిస్తుంటే మేము నెక్స్ట్ ఎప్పుడు ఆయన రోజు డిక్టేట్ చేసేవారు కాబట్టి నేను వేసేవాళ్ళం. మళ్ళీ వెంటనే ఇంటి దగ్గర మా తాతగారికి అమ్మగారు వీళ్ళని గురువు అందుకు ఆయన వినిపించేవారు, మళ్ళీ వినేవాళ్ళం. అలా మళ్ళీ ఆయన చదువుతుంటే వింటే ఇంకా అసలు చాలా ఇదిగా ఉండేది. అందులో ఆయనే కదా మరి అదంతాను. అందుకని అలాంటి సిచ్యువేషన్ ఈ మంత్రజాలం అనేటువంటిది మనం పైగా అర్థం కాకపోవడం అనేటువంటిది ఏమి ఉండదు. అది ఎందుకంటే ఒక కథలా ఒక నవల్లా ఉంటుంది కాబట్టి మాస్టర్ గ్రంథాలు అర్థం కాకపోవడం అనేటువంటిది అసలు ఉండదు. అలాంటి అది కృష్ణ వల్ల సప్తకం రాకపోయినట్టయితే అంటే మా ఎక్స్పీరియన్స్లో అంటే మేము చాలా మామూలుగా లిటరేచర్లో అంటే చాలా గ్రంథాలు చదివాం. పైగా మేము ఏంటంటే మేము సంస్కృతం లిటరేచర్ అది కదా మన, కానీ వాటి సమన్వయం అనేటువంటిది వాటిలో ఉన్నటువంటి అన్నిటికీ ఉన్నటువంటి కనెక్షన్ సమన్వయం ఈ మాస్టర్ ఈ నవలలు ఇవ్వకపోతే ఇవాళ మాకు అవన్నీ తెలిసిండేవి. అంటే ఇప్పుడు తెలిసింది చాలా ఎక్కువ తెలిసిన అర్థం కాదు, కానీ కనీసం ఆ ప్రణాళిక అనేటువంటిది ఇవన్నీ ఎలా ఉంది. ఈ మహాభారతం చదువుకునేప్పుడు మహాభారతం అలా ఉద్యోగ పర్వం రోజు చదువుకుంటాం. మేము విశాఖపట్నంలో ఉన్నప్పుడు చేస్తుంటాం, నేను ఇతను అనంతం మేము 3-4. ఆ ఉద్యోగ పర్వంలో చదువుతుంటే అందులో కృష్ణుడు ఆయన ఎలా ఇది చేశాడు, పాండవులు వనవాసం అయి వచ్చిన తర్వాత మళ్ళీ మహాభారత యుద్ధం కంటే ముందు కృష్ణుడు వీళ్ళందరినీ పాండవుల్ని ఎలా నడిపించాడు, ఆయనకు దూతగా వెళ్ళి ఎలా చేశాడు, ఇవన్నీ మేము రోజు పొద్దున్న మేము చదువుకోవడం అటువంటి చేస్తున్నాం. సంస్కృత మహాభారతం వ్యాసులు వారిది చేసి అలాగా. ఇప్పుడు అది మాకు ఎలా ఎందుకు అర్థమవుతుందంటే మాస్టర్ గారి యొక్క నవలన్నీ చదువుకోవడం వల్ల.
మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఈ నవలలు చదువుకోపోతే మాకు అర్థమయ్యేది కాదు. పండితుల్లాగా అంటే మా సంస్కృతం వచ్చి భావార్థం అర్థమవుతుంది, కానీ ఆ లోపల లింక్స్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి ఈ నవలలు చదువుకుని ఉండడం వల్ల ఇప్పుడు మేము భారతం చదువుతుంటే మాకు అర్థమవుతుంది. దీనిలో జరిగినటువంటిది. నెక్స్ట్ నువ్వు మాట్లాడు. రమేష్ బాబు గారు ఒక్కసారి వేదిక వద్దకు రావాలి. తెనాలి రమేష్ బాబు గారు. రమేష్ బాబు ఈ గ్రంథాన్ని పాతది మనకు ఎప్పటిదో ప్రింట్ దొరికితే స్కాన్ చేసిన కాపీ దాన్ని ఇచ్చి ఒకసారి ప్రూఫ్ చూడమని అడిగితే 2 రోజులు, అది కూడా ఆయనకి ఎలా టైం పెట్టామంటే ఆయనకి ఇచ్చే టాస్క్లన్నీ అలాగే ఇస్తాం. 2 రోజుల్లో మాకు పూర్తి చేసి ఇవ్వాలని అడిగాం, టైం లేక. అలాగే 2 రోజుల్లో అహోరాత్రాలు దాన్ని పూర్తి చేసి. ఇంకొక వ్యక్తి సభాముఖంగా మళ్ళీ గుర్తు చేసుకోవాల్సింది రేవతి గారు. ఇంకా ఆవిడ గురించి చెప్పే ప్రసక్తి లేదు. ఈ పుస్తకాన్ని మళ్ళా మొత్తం టైప్ చేయడమే కాకుండా ప్రూఫ్ అంతా అయిన తర్వాత కొన్ని కారణాల వల్ల మొట్టమొదటిది దొరికిన దానిలో కొన్ని మిస్టేక్స్ పడ్డాయి, అంటే ఎక్కువగా విడగొట్టడం జరిగింది. మాస్టర్ గారికి అంతా ప్రూఫ్ అయ్యి టైప్ మళ్ళీ ఆవిడతో కరెక్షన్స్ చేయించాక చూపెడితే ఇలా కాదు అన్నారు. తప్పులు పడ్డాయి కాబట్టి మనం మళ్ళీ మార్చాలి, ఫస్ట్లో ఉంది కాబట్టి ఫస్ట్ ప్రింట్ కరెక్ట్ అని గ్రాంటెడ్గా తీసుకోకూడదు అని మళ్ళీ తూచని పుస్తకం మొత్తం మళ్ళీ దిద్దిస్తే ఆవిడ మళ్ళీ మొత్తం అంటే అంతకుముందు ఏవైతే చేసిందో మళ్ళీ రివర్స్ అన్నమాట. అట్లా 1కి 4 సార్లు ప్రతి పుస్తకం అలాగే జరుగుతోంది. అందువల్ల అటు రేవతి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మాస్టర్ గారు ఈ పుస్తకానికి కల్పకము అన్నారు. ఇంకో మాట, ఈ పుస్తకానికి పునాది భాగవతము అన్నారు. భాగవతం కల్పవృక్షం అని చెప్పి, ఎలాగో ఇది కూడా కల్పవృక్షం అని చెప్పడం అన్నమాట. ఏంటి కల్పవృక్షము అంటే, మాస్టర్ గారు మనకు భాగవత రసప్రకాశంలోనే వ్యాఖ్యానం చేస్తూ ఏది కోరితే అది ఇస్తుంది, ఏది కోరని వాడికి అన్నీ తానే, అతనికి ఏది అవసరమో అది మొత్తాన్ని ఇస్తుంది, అదే ముముక్షుత్వము అని చెప్పారు. అంటే ఈ నవల అనేటువంటిది అక్కడి దాకా మనకు తీసుకువెడుతుంది అని. ముముక్షుత్వం అంటే అర్థం ఏమిటి అంటే, సినిమాలో చూపెట్టినట్టుగా వీడిలో నుంచి ఒక దీపం అలా వెళ్ళి ఒక విగ్రహంలో కలిసిపోవటం, ఈయన పడిపోవటం, అది కూడా ఆయనకి మోక్షం వచ్చిందిట అని మనకి భక్తుల సినిమాల్లో చూపెడుతూ ఉంటారు. అంటే మనకేం ఎలా చూపెట్టాలో తెలియదు కాబట్టి ఉన్నందులో ఏదో సింబాలిక్గా అలా చూపెడతారు, అంతే తప్ప నిజంగా అలా జరుగుతుందని కాదు. ఇంకా చూసుకొని ఓహో ఇలా కావాలి, మోక్షం అంటే టపా కట్టేయడం కావాలి, చచ్చిపోతారు కావాలి, అలాంటి మోక్షాలు వద్దులేండి, ఏదో కొన్న అది కాదు. మోక్షం అంటే చనిపోయిన తర్వాత వచ్చేది కాదు. మాస్టర్ గారు అదే అన్నారు, చనిపోయిన తర్వాత వచ్చేటట్లయితే అప్పటిదాకా ఎందుకు ఈ సాధనలు, ఎందుకు ప్లగ్లో వెళ్ళి పెడితే వెంటనే పోతాం కదా, అప్పుడు ప్రతి వాళ్ళకి మోక్షమే. అందుకని మోక్షం అందువల్ల అది మోక్షం కాదు. అందుకని జీవించి ఉండగా అనుక్షణము కూడా మనమనేది గుర్తు లేకుండా భగవంతుడితో అనుసంధానమై ఉండగలగటం. అంటే భగవంతుడితో అనుసంధానం అంటే మళ్ళీ కళ్ళు మూసుకొని ఎక్కడో రూమ్లో కూర్చొని ఉంటామని కాదు. ఎవరిని చూస్తూ ఉన్నా వాడినే చూడగలగటం, తనలోనూ అందరిలోనూ ఉన్నటువంటి వాడు వాడే. ఎవరు మాట్లాడుతూ ఉన్నా ఆ మాటలో నుంచి ఆయన్నే దర్శించగలగటం. ఇది ఆ పరమాత్మ చైతన్య స్వరూపుడు అందరిలో అలా కంటికి కనబడకుండా నిబిడీకృతమై లోపల ఉన్నట్ట నిండి ఆయనే వ్యక్త రూపంలో జీవులుగా కూడా ఆయనే వ్యక్తమై వచ్చేట ఈ సృష్టిగా. అయితే ఈ జీవులుగా రావటంలో మనం జనరల్గా కదిలేటువంటివన్నింటినీ కూడా జీవరాశులుగా ప్రాణం ఉన్నవాటిగా గ్రహిస్తాం. అంటే జంతువుల్ని, మనుషుల్ని, చెట్లని. చెట్లకు కూడా ప్రాణం ఉంది, ఒక చోటి కదలకపోయినా ఊగుతూ ఉన్నాయి కదా అని మనం వాటిలో నుంచి మనకు ఆహారం తీసుకుంటున్నాం, జీవం ఉంది కాబట్టి అని. కానీ ఇందులో మొట్టమొదటి మాటలోనే సచేతనములే కాదు అచేతనములు అని మనం అనుకుంటున్నవి ఏవైతే ఉన్నాయో, రాళ్ళు రప్పలు అనుకుంటున్నవి, వాటిల్లో కూడా నిద్రాణంగా నిద్రిస్తూ ఉన్నట్లుగా ఉన్నది ఆయన చైతన్యమే. పరమాత్మ కానిదేది లేదు కదా. అట్లా మొత్తంలో అటు నిద్రిస్తున్నట్లుగా వాటిల్లో ఉన్నప్పటికీ, లేదా కలలాంటి స్థితిలో కొన్నిట్లో ఉన్నప్పటికీ చెట్ల లాంటి వాటిల్లో, ఆ తర్వాత మెలకువ లాంటి స్థితిలో జంతువుల్లో ఉన్నప్పటికీ పరమాత్మ మనలో మెలకువే కాకుండా నేనున్నాను, నేను ఫలానా అనే ఫీలింగ్ కూడా మనకుంది. ఆ నేను అనేటువంటిది ఇన్ని రకాలుగా మనలో నుంచి వ్యక్తమవుతూ ఉన్నటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో ఆయన ఈ సృష్టి రూపంలో కూడా బయటికి వ్యక్తమవుతూ ఉన్నది ఆయనే.
మన మాట రూపంలో కూడా వ్యక్తం అవుతున్నది ఆయనే. వాగ్రూపంలో నుంచి బయటకు వస్తున్నది ఎవరు? పరమాత్మే. అయితే మనం మాట్లాడేటప్పుడు మన మాటని మనం వింటూ మాట్లాడుతున్నామా? ఎవరితో మాట్లాడుతున్నా? ఇంకొకరితో మాట్లాడుతున్నప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా నోట్లోంచి మాటలు వచ్చేస్తున్నాయా? దాన్ని మనం తెలిసి ఆ మాటని ఇంకొకళ్ళతో మాట్లాడుతూ ఉన్నామా? ఆ తెలిసి కనుక మనం మాట్లాడితే అప్పుడు అది వాడి వాక్ అవుతుందిట. మాస్టర్ గారు దీన్ని కాన్షియస్నెస్ అంటే ఆ లోపల ఉన్నటువంటి దాని యొక్క కాన్షియస్నెస్ తెలుసుకొని కనుక ఆ అవేర్నెస్తో కనుక మనం మాట్లాడితే అప్పుడు దాన్ని వాయిస్ అన్నారు. అలా కాకుండా ఆ కాన్షియస్నెస్తో కాకుండా మనం మాట్లాడితే దాన్నే నాయిస్ అన్నారు. అంటే స్పీచ్ విత్ కాన్షియస్నెస్ ఈజ్ వాయిస్, స్పీచ్ వితౌట్ కాన్షియస్నెస్ ఈజ్ నాయిస్ అన్నారు. అంటే మనం రోజు మొత్తంలో ఉదయం నుంచి రాత్రి దాకా గమనిస్తే మంది నాయిస్ ఎక్కువగా ఉంటుందా, వాయిస్ ఉంటుందా అని చూస్తే రోజు కాదు, కొన్ని సంవత్సరాలు లెక్కేస్తే ఎప్పుడో చాలా రేర్గా అలా ఒక మెరుపు మెరిసినట్లుగా వాయిస్ అంటే వాడిని చక్కగా మన ద్వారా బయటికి వ్యక్తం అయ్యేటట్లుగా, మనం అడ్డు రాకుండా వాడే మన ద్వారా బయటికి వచ్చేటట్లుగా ఎప్పుడో మెరుపు మెరిసినట్టు జరుగుతూ ఉంది. దానికే మంద్రము అని పేరు అన్నారు మాస్టర్ గారు. ఉదయం మనకి ఇందాక ప్రేయర్ అయిన తర్వాత మెడిటేషన్స్లో ఒకటి చదివారు, ఫ్లూట్ అని, దాని నుంచి వచ్చేటువంటివి అని. అది డిస్కార్డ్ కాకుండా చూసుకోవాలి, 7 రంధ్రాల్లో నుంచి ఒకటే వచ్చేటట్లుగా అని. అంటే అర్థం మనలో నుంచి వచ్చేటువంటి ఆ వాక్కు వాడే మన ద్వారా బయటికి వాక్కుగా రావటం అనేటువంటి దానికి శృతి కలిపి ఆ జోడించి అదే తప్ప వేరేది రాకుండా చూసుకోవటం అనేది నిజమైన లైఫ్. దానికోసమే మన సాధన అంతా. అంటే మనది అనేటువంటి ఎగ్జిస్టెన్స్ లేకుండా వాడే మన ద్వారా వ్యక్తం కావటము, అప్పుడు వచ్చేదాన్ని మంద్రము అంటారు. దానికే వేణుగానము అని పేరు అని చెప్పారు. వేణుగానం అంటే ఫిజికల్గా ఒక ఫ్లూట్ తీసుకొని వాయించడం మాత్రమే అని కాదు, దానికే రకరకాల పేరు, దానికే వేదం అని పేరు అని కూడా ఇచ్చారు. ఉపనిషత్తులు అంతర్యామిత్వమని వేదములు మంద్రమని గానం చేశాయి, ఉపనిషత్తులు బ్రహ్మమని గుర్తించినవి, భాగవతం వేణుగానం అని గుర్తించినది. ఇన్ని రకాల పేర్లు చెప్పుకున్నప్పటికీ ఉన్నటువంటిది ఏమిటి అంటే వాడి యొక్క వాయిస్. అది ఎప్పుడూ వస్తూనే ఉంది. అది నిశ్శబ్దంగా, వాయిస్ ఆఫ్ ది సైలెన్స్ అంటారు కదా, దాన్ని మనం వినగలగటం అనేది చేయాలట. అయితే అక్కడిది కాకుండా ఎప్పుడైతే బ్రేక్ అనేటువంటిది వస్తుందో, అంటే దానికి అనుగుణంగా కాకుండా మనం వేరే కనుక, అంటే నాయిస్ అన్నాను చూడండి, అలా బ్రేక్ గనక వస్తే ఏం జరుగుతుందంటే దాన్ని ఏమంటారు అంటే దాన్నే అధర్మము అన్నారు మాస్టర్ గారు. ఈ ముందు మాటలో అధర్మము అనే పదం వాడారు దానికి. అంటే నాయిస్ అంతా అధర్మం కిందకు వస్తుంది. వాడి వాక్కు కాకుండా ఏదైతే బయటికి వస్తూ ఉన్నదో దాన్ని అధర్మము అంటారు. ఎప్పుడైతే అధర్మము అన్నామో దాన్ని పట్టుకొని నడిచేటువంటి వాడే కలి అని చెప్పారు. కాబట్టి చూడండి, లోకల్లో మనం ఎక్కువగా అనేక సమస్యలకి కారణం ఏమిటి అంటే మన మాట తీరు. మనం మాట్లాడే మాటను బట్టే అవతల వాళ్ళకి మన మీద ఆదరమా, ప్రేమ కలుగుతుందా, కోపం కలుగుతుందా. ఇంట్లో కుటుంబాల్లో అన్నదమ్ముల మధ్య కావచ్చు, అత్తగారు కోడలు కావచ్చు, మామగారు, ఇలా రకరకాల సంబంధాల్లో ఎక్కడ చూసుకున్నా, లేకపోతే ఒక్కోసారి భార్యాభర్తల మధ్య గొడవలకో ఇంకో దానికో పిల్లలకో, ఇన్ని రకాల వాటికి కారణం ఏమిటని చూసుకుంటే వాక్కే. మనల్ని విడగొడుతున్నది, వేరువేరుగా చూడబడేట్టుగాను, ఒకళ్ళ మీద కోపతాపాలు రావడానికి, ఇవన్నిటికీ కారణం ఏం జరుగుతూ ఉంది అంటే వాక్కు. అందుకే మనకు కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అన్నిట్లో కూడా రెండిట్లోనూ ఉండేది నాలుక, అంటే ఈ నోరు. ఆ నాలుక ఉపయోగించే కదా మనం మాట్లాడగలిగేది. నాలుక మన దేహంలో లోపల ఒక్కొక్క ప్రాంతంలో తగులుతూ ఉన్నప్పుడు ఒక్కో రకమైన సౌండ్ వస్తూ ఉంటుంది. కాబట్టి నాలుక లేకుండా మాట్లాడటం ఉండదు. కాబట్టి ఆ వాయిస్ అనేటువంటిది మనం మనదంటూ లేకుండా, సంకల్పం లేకుండా వాడిదే మన ద్వారా వస్తూ ఉంటే ఎలా ఉంటుంది, అలా కాకుండా మనది అనేటువంటిదిగా వస్తూ ఉంటే ఎలా ఉంటుంది, ఈ 2 రకాల వాళ్ళని ఈ గ్రంథంలో మనకు చూపెడుతూ వస్తారు. పాశ్చాత్యులు ఈ దేశాన్ని, ఇక్కడ ఉన్న ధర్మాన్ని సర్వనాశనం చేయాలి, వేద ధర్మాన్ని అని, దానికోసం శ్రీకృష్ణుడు ఏ రోజున జన్మించాడో కరెక్ట్గా శ్రీముఖనామ సంవత్సరం
శ్రావణ బహుళ అష్టమి నాడు ఆయన ఏ రోజు భూమి మీద అవతరించాడో అదే రోజు ప్రస్తుత కాబుల్, అప్పట్లో దాని గాంధార దేశం అనేవాళ్ళు, దానికి రాజుని సుబలుడు అంటారు, అతని కుమారుడే శకుని. అక్కడ అదే రోజున పాశ్చాత్యులు అక్కడ ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. ఆ విశ్వవిద్యాలయం యొక్క టార్గెట్ ఏంటంటే భరత భూమిలో చక్కటి ఆశ్రమాలు ఉండి చక్కటి విద్య అనేటువంటిది ఇక్కడ అందరూ గడుపుతూ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ నుంచి కొంతమందిని ఆకర్షించి వాళ్ళ దగ్గరికి, అక్కడ వాళ్ళు ఆ ఆశ్రమంలో, అంటే మనం ఆశ్రమం అనే మాట వాడుతున్నాం, అక్కడ వాళ్ళు పెట్టిన విశ్వవిద్యాలయంలో పూర్తిగా విధ్వంసకరమైన భావాలని వాళ్ళలో జొప్పించి, వాళ్ళని విప్లవాత్మక భావాలని వాళ్ళలో జొప్పించి, వాళ్ళని మళ్ళా ఈ దేశంలో అంటే భారతీయుల చేతనే భారతీయులను అన్నమాట విడగొట్టేట్టుగా చేసి, ఎందుకంటే ఏదైనా చేయాలిట అంటే జస్ట్ యుద్ధాల వల్ల అవ్వదు, అన్నిటికంటే పెద్దది ఆ భావజాలం అనేటువంటిది రుద్దటం. ఆ భావజాలం అనేటువంటిది కనుక కలుషితం చేయగలిగితే ఎంతకైనా దారితీస్తుంది. చూడండి, ఇప్పుడు కూడా కొన్ని కుటుంబాల్లో మనం గమనిస్తే ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతూ కొద్దిగా చదువుల్లోకి వచ్చి ఇంకాస్త పెద్దవాళ్ళై ఒక యూనివర్సిటీ స్థాయికి వచ్చేటప్పటికి గమనిస్తే ఇంట్లో ఉన్నవాళ్ళు చెప్పేవి నమ్మరు. ఇంట్లో ఉన్న వాళ్ళ దగ్గరగా కాకుండా బయట వాటి ఇన్ఫ్లుయెన్స్కి బాగా లోనవుతూ ఉంటారు. ఎందుకు అలా జరుగుతూ ఉంది? దీన్నే కలి అంటారు. దానికి కారణం బయట ఎక్కడో అనుకుంటాం, మన ఇంట్లో ప్రవర్తన వల్లే వాడు అలా అవుతున్నాడని మనకు తెలియదు. అంటే ఇంటి దగ్గర ఆ కలి అనేటువంటి వాడు రాకుండా ఉండాలిట అంటే ఎట్లా ప్రవర్తించాలి, మనం అలా ముందు తల్లిదండ్రులుగా ఉన్నవాళ్ళు బిహేవ్ చేస్తే బిడ్డలు అలా బిహేవ్ చేస్తారు. దీన్నే ఇక్కడ వెనక అట్ట మీద కూడా మనం అదే ఇచ్చుకున్నాం, వ్యర్థ జీవులను నిందించుచు కాలము వ్యర్థము చేయరాదు. లోకంలో అనేకం జరుగుతూ ఉంటాయి నెగిటివిటీకి సంబంధించినవి. ఏ ఛానల్స్ పెట్టినా లేకపోతే ఏ రకమైన సోషల్ ప్లాట్ఫామ్స్ చూసినా ఎక్కువ అవే మనకు కనబడుతూ ఉంటాయి. వాటిని చూసి లోకం పాడవుతుందనో లేకపోతే వాటిని ఎక్కువగా చూసి చూడండి ఇట్లాంటివి ఉంటే ఎట్లా, దీన్ని మనం ఖండించాలి అంటూ వాటి గురించి మనం ఎంతగా చేస్తూ ఉన్నామంటే, స్మరిస్తున్నామంటే దాన్నే మనం ఆలోచిస్తున్నామని అర్థం. అందుకని వ్యర్థ జీవులను నిందించుచు కాలము వ్యర్థము చేయరాదు. మరువు అనేటువంటి పరమగురువు జ్వాలాకులుడికి చెప్పే మాటలు అన్నమాట ఇవి. ఈ గ్రంథం మధ్యలో వస్తుంది. ఈ నింద ఉన్న చోట కలియుండును. ఈ పాయింట్ మనం బాగా ధ్యానం చేయాల్సింది. ఎక్కడ మనం ఎవరిని బ్లేమ్ చేస్తున్నా, ఎవరిని నిందిస్తున్నా, ఎవరిలో తప్పు పడుతున్నా, వాళ్ళలో తప్పు ఉంది కాబట్టి పడుతున్నామండి. తప్పు ఉన్నప్పటికీ దానిని మళ్ళా మనం గుర్తించటము, దాని గురించి చర్చించటము ఇంకొకళ్ళతో చేస్తున్నాముట అంటే అక్కడ కలి ఉంటాడు. సో మన కుటుంబాల్లో కలి ప్రవేశం జరిగితేనే బిడ్డలు దారి తప్పటం అనేది జరుగుతుంది. ఆచరణం ఉన్న చోట కార్యసిద్ధి ఉండును. అలా కాకుండా ఏది ప్రవర్తించాలో దాన్ని కామ్గా ఆచరించడం మాత్రమే ఉన్న చోట చక్కగా ఫ్రూట్ఫుల్గా ఆ కర్తవ్యం నెరవేరటం అనేది ఉంటుంది. అభిప్రాయ భేదమే కలి స్వరూపము. కలి అంటే ఏమిటి అంటే ఒక వ్యక్తి కాదు, అభిప్రాయ భేదం అంటే ఒకళ్ళ భావం ఒకళ్ళకి నచ్చకపోవటం, డివిజన్. ఇంట్లో ఉన్న వాళ్ళలోనే తండ్రి మాట భార్య వినదు, ఆ వాళ్ళిద్దరి మాటలు పిల్లలు వినరు, ఎవరి వర్గం వాళ్ళన్నట్టుగా తయారవుతూ ఉంటారు. ఒక్కోసారి ఏం చేస్తూ ఉంటారు, తన పక్షం వచ్చేట్టుగా బిడ్డలు చూసుకుందామని తల్లి, నా పక్షం వచ్చేట్టుగా చూడాలని తండ్రి. అంటే అదంతా కలి ఇంకా బాగా ఎక్కువగా తయారవుతున్నట్లు అర్థం. ఈకే గారు ఒక మాట చెప్పారు. ఓసారి వాళ్ళ నాన్నగారితో కలిసి ఆయన చెన్నై వెళ్ళారట. అప్పట్లో మద్రాసు. అంటే చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు అక్కడ పెరిగారు కొద్ది కాలం. అది కాదు, 15 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత ఒకసారి వాళ్ళ నాన్నగారు పని మీద వెళుతూ పక్కన తీసుకెళ్ళారట. ఇప్పుడు వాళ్ళు రాజాజీ గారి ఇంట్లో ఉన్నారట. ఆ సమయంలో 4 రోజులు అక్కడ మాస్టర్ గారు చెప్పింది ఏంటంటే, ఆ ఇంట్లో ఎంత చక్కటి వాతావరణం ఉందంటే, ఆ తాతగారు 4 తరాల వాళ్ళు ఉన్నారు. రాజాజీ గారు ఆయన ఇక్కడి నుంచి 4వ తరం దాకా అందరూ కూడా ఆ ఇంట్లో ఆయన ఏం చెబుతారో దాన్ని సంతోషంగా, చండశాసనుడు బలవంతంగా కాదు, చాలా ఆదరంతో అన్నీ ఆయన చెప్పినట్లుగా, లేదా ఆయనకి చెప్పి ఆయన ఏమడిగితే ఆయన అడిగి అక్కడి నుంచి 4వ తరం దాకా కూడా అలా ఒకే త్రాటి మీద నడుస్తూ ఉన్నారు. అంటే కలి ప్రవేశము లేని చోటని అర్థం అన్నమాట. అది మన కుటుంబాల్లో కనుక అలా ఉండటం ఎట్లా అంటే, కల్పవృక్షం అని ఎందుకన్నారంటే, దీన్ని చదువుకుంటే కృష్ణుడికి అది తెలుస్తుందో కానీ మాకేంటండి, మనకేంటి ఉపయోగం దీన్ని చదువుకుంటే, ఎప్పుడో జరిగినటువంటి పోనీ రియల్ గాథే అనుకుందాం, దాన్ని మాకు నవల రూపంలో ఇంట్రెస్టింగ్గా ఇస్తే ఇచ్చి ఉండొచ్చు. ఇది చదువుకుంటే మనకేంటి ఒరిగేది అంటే, మనం ఎట్లా హాయిగా మనం జీవించవచ్చు,
కలి సోకకుండా ఎలా జీవించవచ్చు కలియుగంలో కూడా. ఇది కలియుగం కాబట్టి కలి అందరిలో ఉంటాడు, గ్రాంటెడ్ అనుకోకర్లేదు. మాస్టర్ గారు మనకు అది కూడా తెలియజేశారు. కలి అనేటువంటి వాడు మనకి సోకకుండా చక్కగా జీవించవచ్చు. అంతేకాదు అలా అభిప్రాయ భేదాలు లేకుండా అందరూ ఒకటిగా ఒక కుటుంబంలో ముందు ఉండడం చేత అయితే ఆ తర్వాత ఒక గ్రూప్ లివింగ్లో అలాంటి ఉండేటువంటి చోట్లకు మనం వెళ్ళి జీవించడానికి వీలవుతుంది. ఇందాక చెప్పుకున్నట్లుగా ఆ యూనివర్సిటీ పెట్టి వాళ్ళు ఈ రకమైనటువంటి భావజాలాన్ని ఒక పక్కన చేస్తూ ఉంటే ఇంకో పక్కన పరమ గురువులు కొంతమందిని, అంటే వాళ్ళందరూ కూడా ఇందాక చెప్పినట్టుగా కృష్ణుడితో పాటు ఈ భూమి మీదకి అవతరించారు ఆయన ప్రణాళికని ఇచ్చేయటానికి. వాళ్ళలో వచ్చినటువంటి వాళ్ళలో ఒక ఇద్దరు యువకుల్ని అక్కడికి పంపిస్తారు. తమాషా ఏంటంటే ఆ యువకులకు కూడా వాళ్ళు అక్కడికి వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళినట్టుగా అనుకుంటారు. వాళ్ళని నడిపిస్తుంది కూడా పరమ గురువులని వాళ్ళకు కూడా తెలియని విషయం ఈయన వల్ల మనకు తెలుస్తుంది. మొదట్లో తర్వాత తెలుస్తుంది. వాళ్ళు అక్కడికి వెళ్ళబడతారు. వెళ్ళబడి అక్కడ వాళ్ళు అక్కడంతా కూడా పూర్తి స్వేచ్ఛ, అక్కడంతా యవన వేశ్యల్ని దించి ఉంచుతారు. అక్కడంతా కామ సుఖాలని ఫ్రీగా ఎట్లా పడితే ఎట్లా ప్రవర్తించవచ్చు. ఇవన్నీ కూడా ఇలా అనుభవించడమే చార్వాక సిద్ధాంతం అంటారు. ఇదే అసలైన స్వర్గం అంటే, ఇదే మోక్షం అంటే, ఇలాంటి వాతావరణం అన్నమాట. అక్కడికి వెళ్ళిన వీళ్ళల్లో ఒకరికి చక్కటి ఫ్లూట్ కూడా ఉంటుంది. వాళ్ళు ఫ్లూట్ వాయిస్తూ ఉంటారు. అక్కడ నిషిద్ధం అంటారు ఆ ఫ్లూట్ వాయిస్తూ ఉంటే. ఎక్కడ కృష్ణుడు ఫ్లూట్ వాడతాడు కాబట్టి దాని ద్వారా మళ్ళా ఆ కృష్ణుడిది మాయంతా ఇక్కడికి వస్తుంది. కొద్దిగా మాయల మారి వాళ్ళ ఫీలింగ్ మాయల మారివాడు అని. ఏవో కొన్ని విచిత్రమైన శక్తులు ఏవో కొన్ని ఉన్నాయి, దాంతో ఏదో చేస్తూ ఉంటాడు, ఏదో ఒక బుడబొక్కల వాళ్ళు లాంటి వాడని వాళ్ళ ఫీలింగ్. ఆ కృష్ణుడు శిశువుగా ఉన్నప్పటి నుంచి కంసుడు పంపించిన పిశాచాలు, రాక్షస పిశాచాలు ఒక్కటికి కూడా శిశువుని ఏం చేయలేకపోయాయంటే వీళ్ళు డిస్కషన్ అనుకుంటారు. వాడు వెనకాతల ఎవడో మహా మాంత్రికుడు ఉన్నాడు, వాడు ఎవరో ఉండి రక్షిస్తున్నారు, తాంత్రికుడు ఉన్నాడు, ఆ తాంత్రికుడు రక్షిస్తున్నాడు ఈ శిశువుని అనుకుంటున్నారు తప్ప వాడు ఎందుకంటే కృష్ణుడు అంతపడదు కదా. అందుకని వీళ్ళనే అక్కడికి పట్టుకెళ్ళి వీళ్ళ ద్వారా శ్రీకృష్ణుడు అక్కడికి తన యొక్క ఇది ప్రవేశించడం, అంటే ఆయన డైరెక్ట్గా రాలేడని కాదు, అదొక తమాషా అన్నమాట. వాళ్ళ ద్వారా అక్కడ జరగడం అనేది జరుగుతుంది. ఇంకో పక్కన శ్రీకృష్ణుడు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడున్న వేద గ్రంథాలన్నింటినీ కూడా నెమ్మదిగా వాళ్ళు లాగేసి తగలబెడదామని చూస్తుంటారు. అందుకని ఈ పరమ గురువులు రాత్రిపూట ఎవరైతే ఇప్పుడు అక్కడ వాళ్ళ యూనివర్సిటీలో స్టూడెంట్స్గా చేరారనుకుంటున్నారో వాళ్ళకే తెలియదు, రాత్రిపూట వాళ్ళు కలాప గుహలు, హిమాలయాలు అక్కడ ఉండే పరమ గురువులతో ఉండి వాళ్ళకు ఒక భూషాణం పెద్దది ఇవ్వబడుతుంది. దానిలో ఈ తాళపత్ర గ్రంథాలు రాయగానే ఆకాశ మార్గంలో మరుక్షణం ఇక్కడి నుంచి అగస్త్యాశ్రమం ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళి ప్రతులు ఇస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళ ప్రతులు కాపీలు తీస్తూ ఉంటారు. వీళ్ళకి డైలమాలో పడుతుంటారు, ఏమిట్రా మనం ప్రతులు తీసుకొచ్చి తగలబెట్టాము, ఏ స్టూడెంట్స్ని వీళ్ళు ఆకర్షించారో ఆ స్టూడెంట్స్ ద్వారా ఏం చేస్తారంటే వాళ్ళ కుటుంబాల్లో పెద్దల నుంచి వస్తున్న గ్రంథాలు ఉంటాయి కదా, తాళపత్ర గ్రంథాలు, వాటిని తెప్పించుకొని తగలబెడుతూ ఉంటారు. దాంతో ఇంకా లేవని వీళ్ళ ఉద్దేశం. వీడికి కొన్ని వందల ప్రతులు ఆటోమేటిక్గా తయారవుతూ ఉన్నాయి. అవి ఎలా తయారవుతున్నాయో వాళ్ళకి అర్థం కాదు. తమాషా ఏంటంటే ఆ తలను పట్టుకుంటున్న వాళ్ళ దగ్గర కనబడుతున్న స్టూడెంట్సే రాత్రిపూట వాళ్ళే పరమ గురువులు. వాళ్ళు ఇంకో పక్కన పరమ గురువు దగ్గర శిక్షణ పొందుతున్న వాళ్ళు అప్పట్లో వాళ్ళ పనులు చేస్తూ ఉన్నారు. అది వాళ్ళకి తెలియదు, పరమ గురువుల దగ్గర శిక్షణ పొందిన వాళ్ళకు కూడా. అలా రెండు రకాల జీవితాలుగా ఎలా గడిచింది అనేటువంటిది కూడా దీనిలో ఒక పక్కన తెలియజేస్తూ వస్తారు. ఇంకో పక్కన ఈ కల్పకం అనేటువంటి దాంట్లో ఒక తమాషా ఏంటంటే వాడు ఒకే వ్యక్తి వాడు పగలు మామూలు మన దీంట్లో మేలుకున్నప్పుడు అక్కడ ఉంటాడు. వీడు రాత్రి నిద్రపోయిన తర్వాత ఇంకో ప్లేన్లో వర్క్ చేస్తుంటాడు. ఈ రెండు ప్లేన్స్లో వర్క్ చేస్తున్నాడు వాడికి కూడా తెలియదు. అది పరమగురువులు అనుమతించేంత వరకును. ఇది మనకు అసలు మొట్టమొదటిసారి వింటున్నట్టు అసలు ఎలాగ అసలు ఇదే. ఇంకో పక్కన వాళ్ళు అనుమతిస్తేనే తెలుస్తుంది కాబట్టి మధ్యలో అనుమతిస్తారు. తెలిసిన తర్వాత జ్వాలాకురుడు అనేటువంటి ఆయన అప్పుడు అడుగుతాడు మరువు మహర్షి. వాళ్ళ మధ్య సంభాషణలు ఆ సంభాషణ రూపంలో చాలా విషయాలు మనకు తెలియజేశారు. అంటే అసలు ఈ సంస్కృతి ఏమిటి, వర్ణాశ్రమ ధర్మాలంటే ఏమిటి, ప్రతి విషయాన్ని దీనిలో తెలియజేస్తారు. అక్కడే వస్తుంది ఆ సంభాషణలో ఆయన చెబుతారు. అక్కడ ఏమనంటే జ్వాలాకురుడికి చెబుతారు, గిరిశర్మ ఆ పేరు ఎక్కడో ఉన్నట్టుందే అంటాడు మధ్యలో. మేము కూడా మీలాగనే మొదట్లో అన్నీ విన్నట్టు, అన్నీ కన్నట్టు, అన్నీ తెలిసినట్టు అనుకున్నానులే అనో చమత్కారంగా మాట కూడా అంటారు. అక్కడ ఆయనకి తెలియజేసిన తర్వాత అప్పుడు చెబుతారు, ఆ మరువు మహర్షి చెబుతారు,
నైనా నిన్ను దేవాపి మహర్షి పరమగురువు 12 జన్మల క్రితం నిన్ను శిష్యుడిగా స్వీకరించారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది 9 జన్మలు అయిన తర్వాత, అంటే గత 3 జన్మల క్రితం నీకు భౌతికంగా మొదటిసారి దర్శనం ఇచ్చారు అనే మాట వాడతారు. అంటే దాన్ని బట్టి గురువు అనేటువంటి వాళ్ళు మనం అనేక జన్మలుగా నడిపించుకుంటూ వచ్చిన తర్వాత ఒకానొక దశలో ఎంతో ప్రిపేర్ చేసిన తర్వాత కానీ భౌతికంగా కనబడరు అని. అంతటితో ఆపరు. ఇదంతా కూడా మళ్ళా ఒక స్రవంతి, అది అలా కంటిన్యూస్గా జరిగేది అని చెప్పడానికి ఇతను చెబుతాడు, ఈ జ్వాలాకులుడు, నేను ద్వారకావాసిని, నాకు మా అమ్మగారు నా 3వ ఏట చనిపోయింది, నాకు ఆ ముందు విషయం తెలియదు, అంతవరకు తెలుసు అంటాడు. అప్పుడు చెబుతారు, నీకెవరైతే చనిపోయారనుకుంటున్నావో ఆవిడ్ని నేను శిక్షణ ఇస్తూ ఉన్నావు ప్రస్తుతం ఆ యూనివర్సిటీలో, వాళ్ళు అక్కడ ఫారినర్ అనుకుంటూ ఉంటారు ఒక ప్రతీచి అని. ఆవిడకి నీ తల్లి ఆవిడే, పూర్వజన్మలో నీ తల్లి ఆవిడకి అంతకుముందు, ఇప్పుడు నువ్వు ఆవిడకి శిక్షణ ఇవ్వాల్సి ఉంది కాబట్టి ఈ జన్మలో నువ్వు శిక్షణ ఇస్తూ ఉన్నావు. అంతేకాదు ఇంకో 3000 సంవత్సరాల తరువాత, అంటే క్రీస్తుగా పరమాత్మ దిగి వచ్చినప్పుడు ఆ తల్లిగా ఆవిడ అవుతుంది అని చెబుతారు. ఈ గ్రంథంలో అది కూడా మనకు తెలియజేశారు. అంటే వాళ్ళకి ఎన్ని రకాలైనటువంటి ట్రైనింగ్ ఎంత అయితే ఒక తల్లిగా ఆవిడ అవ్వటానికి పరమాత్మ దిగి వచ్చినప్పుడు తల్లిగా అవ్వటానికి కావాల్సిన అర్హత, దానికి ఎంత శిక్షణ వెనక జరిగింది అనేది మనకు తెలుస్తుంది. అలాగే అందులోనే ఇంకో యువతిగా రుత అని ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడకి కూడా నువ్వు శిక్షణ ఇవ్వాల్సి వస్తుంది, నీ శిష్యనికం ఆవిడ చేస్తుంది. ఇది ఇప్పటితో అయిపోయేది కాదు, అనేక జన్మల తర్వాత కూడా నడుస్తూ ఉంటుంది. 19వ శతాబ్దిలో ఆవిడ ద్వారా లోకానికి మళ్ళా ఈ దివ్యజ్ఞానం అనేటువంటిది వ్యక్తం అవ్వటం అనేటువంటిది జరుగుతుంది, అది నువ్వు చేయడం జరుగుతుంది అన్నారు. అంటే బ్లావెట్స్కీగా ఆ రుత అనే క్యారెక్టర్ ఇందులో ఉన్నటువంటి ఆవిడ రావటం జరుగుతుంది. ఆ ప్రతీచి అనేటువంటి ఆవిడ కూడా అంతకు ముందు జన్మలో ఈయన తల్లిగా ఉన్నటువంటి ఆవిడ, తర్వాత ప్రతీచిగా పుట్టిన ఆవిడ యొక్క చూసుకుంటే ఆవిడ ఎవరి యొక్క తాలూకు అంటే సత్యవతీదేవి అనేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో, అంటే వ్యాసుల వారి తల్లి సత్యవతీదేవి, ఆవిడ యొక్క బంధువు యొక్క తాలూకే ఇక్కడ పుట్టినటువంటి ఆవిడే, ద్వారకలో పుట్టే ఆ తర్వాత తీసుకెళ్లి పెరగబడింది అనేటువంటి కీస్ అన్ని కూడా దీనిలో ఇచ్చారు మనకి. ఇంకో పక్కన వీటితో పాటుగా తమాషా ఏం జరుగుతుందంటే, చివరికి ఏ యూనివర్సిటీని అయితే ఈ దేశాన్ని సర్వనాశనం చేయడానికి పెట్టారో అది పూర్తిగా సిద్ధాశ్రమము అంటారు. అంటే అర్థం పూర్తిగా మారిపోయి శ్రీకృష్ణుడు ఏ సంకల్పం అయితే చేశారో ఈ దివ్యజ్ఞానాన్ని అంతటా అందించాలి అనేటువంటిది దానికి వేదికగా దాన్నే తయారు చేస్తాడు ఆయన. దానికి అక్కడ మధ్యలో మనకు సంభాషణ వస్తుంది. ఏమిటంటే మైత్రేయుల వారు అడుగుతారు, ఏంటండి మరీ ఈ మధ్య మీకు వాళ్ళ మీద అంత అనుగ్రహం చూపెడుతూ ఉన్నారు, ఇక్కడి వాళ్ళకంటే కూడా ఆయన భజిస్తూ పొద్దుగూకులు ఆయన వర్క్లో ఉన్న వాళ్ళకంటే కూడా అసలు మీకంటే పూర్తిగా ఆపోజిట్ లాగా ఉన్న వాళ్ళకి మరీ ఎక్కువగా ఇస్తూ ఉన్నట్టున్నారు, మరీ అనుగ్రహం ఎక్కువైందే అంటారు. అంటే అవును, మరి మీరంతానేమో గిరిగీసుకొని ఒక దానిలో ఉన్నారు, అక్కడ నాకు చారువాకుడి సిద్ధాంతం బాగా నచ్చింది, హాస్యంగా అంటారు, అక్కడ ఆ స్వేచ్ఛగా ఉంది అని అంటారు. కాబట్టి మరి మాది అక్కడ ఇంకా ఎక్కువగా ఇదవుతుంది అని. అంటే ఆ మాటలు మామూలు మాటల్లాగా ఉంటాయి, దాని వెనక ఇందాక చెప్పారు చూడండి మాస్టర్ గారు, గురు పూజలు జరుగుతూ ఉన్నప్పుడు అంత గందరగోళాల మధ్య కూడా ఆయన వెళ్ళమన్నప్పుడు వెళితే అక్కడ మరి వాళ్ళకి మేము కనబడలేదో ఏమో తెలియదు కానీ ఏమీ జరిగేది కాదు, లేకపోతే భయపడిన వారు రండి గురు పూజల కంటే వస్తే ఏమీ జరగలేదు అని. మొదటి అధ్యాయంలోనే మనకు మైత్రేయుడు ప్రవేశిస్తాడు, బలరాముడు కృష్ణుడు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు. అప్పుడు ద్వారక పరిస్థితి ఏమిటంటే, ఎలా అయితే విశాలాంధ్ర తెలంగాణ అన్నప్పుడు గొడవ జరిగినాయో, విశాల యాదవ రాష్ట్రం కాదు, సెపరేట్ నీల యాదవ రాష్ట్రం మాకు కావాలి అని 2 కొట్లాడుకుంటూ ఉంటారు. ఆ టైంలో ఎవడన్నా కనపడితే వాళ్ళని చంపేస్తూ ఉంటారు, తలకాయలు లేపేస్తూ ఉంటారు. ఆ గందరగోళాల మధ్య వీళ్ళు రోడ్డు మీద నడుస్తూ ఉంటే అక్కడ అంటారు, వామ్మో మనం భౌతిక శరీరాలతో ఇక్కడ నడిస్తే డేంజర్ లాగా ఉంది అని అనగానే కృష్ణుడు అక్కడ అంటాడు, ఆయన మొదటి చాప్టర్లోనే డైలాగ్ యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది. మైత్రేయుడు అంటాడు, మనం ఇప్పుడు ఇట భౌతిక దేహములతో సంచరించడం క్షేమము కాదనుకుందును. కృష్ణుడు ఇతడు భయము లేదు, కలి నిన్ను తాకలేడు, నా వెంట నడుచు వారికి అన్నడను భద్రమే. వెంట నడవడం అంటే అడుగుజాడలో నడవటం. నిన్న రాత్రి చెప్పారే మాస్టర్స్ పాత్ అంటే అర్థమైంది, వాళ్ళ అడుగుజాడల్లో పాదము అంటే ఫిజికల్ పాదం అని కాదు, వాళ్ళకి శుశ్రూష అంటే అది కాదు, వాళ్ళు ఏది నడిచి చూపెట్టారో ఆ అడుగుజాడలో నడవటం. ఇందాక చెప్పేటువంటి చివరిలో నింద ఉండటం, కలిపి అలా నింద లేకుండా అభిప్రాయ భేదాలు లేకుండా ఆచరణం ఎక్కడైతే ఉంటుందో, దీన్నే రకరకాలుగా మనకు వాళ్ళు బోధిస్తూ వచ్చారంటే ఆచరణము ముఖ్యం అనేది. మనకు పుణ్యశాస్త్రి గారు చెబుతూ ఉంటారు, భరతుడు
రాముడి దగ్గరకు వచ్చి తీసుకెళ్ళినటువంటిది ఏమిటి? పాదుకలు. అంటే అర్థం ఏమిటంటే అక్కడ ఫిజికల్గా పాదుకలు తీసుకెళ్ళారు కదా, ఆయన యొక్క చరణములను అనుసరించి ఆయన అనుసరించి జీవించాడు. ఆచరణము, అక్కడ చరణములు ఆచరణములు అని చెప్పారు. కాబట్టి ఎప్పుడైనా ఏ రూపంలో అయినా ఎక్కడ చెప్పినా ఆ ఆచరణం అనేటువంటిది ఎక్కడైతే ఉంటుందో ఎంతటి స్థాయికైనా తీసుకువెళుతుంది. ఆ ఆచరణం అనేటువంటిది, సత్కర్మ ఆచరణం అనేది కేవలం మన ఇంద్రియములు బాగుపడటానికే కాదు, అది ఎక్కడి దాకైనా తీసుకెళ్తుందని భాగవత రస ప్రకాశంలో కూడా మాస్టర్ గారు చెప్తారు మనకి. కొంతమంది సత్కర్మాచరణం ఎందుకంటే ఓ పర్పస్ కొంతవరకు అని, కానీ నేను చేస్తున్నానని కాకుండా సమర్పణ బుద్ధితో చేస్తే అది పూర్తిగా ఆ భగవంతుడి యొక్క ఐక్యత ఏదైతే చెప్పామో ఆ స్థితిలోకి తీసుకువెళుతుంది అని తెలుస్తుంది ఇక్కడ. తర్వాత ఈ గ్రంథంలో ఈ 2 రకాల వాళ్ళ జీవితాలను చూపెడుతూ ఒకటిగా చేయటం అంటే పూర్తిగా అది ఎలా అనేటువంటిది ఒక పక్కన, ఇంకో పక్కన ఈ పరమ గురువులు అనేటువంటి వాళ్ళ వర్క్ ఎలా చేస్తూ వచ్చారు, వాళ్ళు ఎంత నిర్మమంగా నిరహంకారంగా తాము అనేది లేకుండా జీవిస్తూ వచ్చారు, ఆ 2 పేటల జీవితాలు గడుపుతూ వచ్చినట్టు జ్వాలాకురుడు వీళ్ళకి ఎలా వాళ్ళు శిక్షణ ఇస్తూ వచ్చారు. అక్కడ శ్రీకృష్ణుడు యొక్క నగర ప్రవేశం చేసి ఆయన నగర వీధుల్లో తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన దర్శనం ఏదైతే ఉందో దాన్ని జ్వాలాకులుడికి తీసుకువెళ్తారు. అక్కడికి జ్వాలాకుల మహర్షిని తీసుకెళ్ళి ఆ దర్శనం చేయిస్తారు. ఆ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ మధ్య సంభాషణ జరుగుతుంది. చూసావా ఆ శ్రీకృష్ణుడు దర్శించావా, దర్శించినప్పుడు నువ్వేం గమనించావు అని అడుగుతారు మరో మహర్షి వాళ్ళు. అడిగినప్పుడు ఆయన అవును గమనించాను అని చెప్పినప్పుడు అక్కడ ఆయన చెబుతారు, నువ్వు గమనించావో లేదో, నువ్వు గమనించినటువంటి కృష్ణుడు కేవలం ఒకడు కాదు, వాళ్ళలో 3 రకాలైన కృష్ణుడు ఉన్నారు నువ్వు గమనిస్తే కనుక అంటారు. అంటే భౌతికంగా తిరుగుతూ కనబడుతూ ఉన్నప్పుడు కృష్ణుల్లో అక్కడ ఒక చాప్టర్లోనేమో ఆ కృష్ణుడు తిరుగుతూ ఉన్నప్పుడు ఎలా ఉందో చూస్తూ అటు దేవాపి జ్వాలాకురుడు అందరూ కూడా ఒక్కసారిగా కృష్ణుడు అలా నడుస్తూ పైకి చూస్తాడు. వెంటనే జ్వాలాకురుడు అలా దేవాపి కనుల్లోకి చూస్తాడు, దేవాపి మరువు కనుల్లోకి చూస్తాడు, మరువు పైకి చూస్తాడు. చూస్తే అక్కడ ఎవరున్నారా అని చూస్తే అక్కడ నారద మహర్షి వీణాధారి అయి ఉంటాడు. ఆయన వాసుదేవుడు, నారాయణుడు, శ్రీకృష్ణుడు అంటారు. అది ఒక చాప్టర్లో చెప్తారు. ఇంకో చాప్టర్లో వాళ్ళు మళ్ళీ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అక్కడ నువ్వు గమనించావా శ్రీకృష్ణుని అన్నప్పుడు గమనించాను అంటాడు. అక్కడ చెబుతాడు మరో మహర్షి, ఒక కృష్ణుడిలో 3 కృష్ణులు ఉన్నారు. పాదచారి అయిన కృష్ణ రూపమును నారదులను వ్యాసులను సంకర్షణ వ్యూహమందురు, జీవరాశులు కనిపించినది విశ్వరూపము, దానిని వారు వాసుదేవుడందురు. 1000 మెరుపుల రూపమును నారాయణుడందురు. కృష్ణుడు చేయుచున్న పనులన్నిటిలో ఈ 3ను వేరువేరుగా వర్తించును. ఇదొకటి మళ్ళా ఒకే కృష్ణుడు కానీ ఒకేసారి ఈ 3 రకాలైనటువంటివి ఆయన ద్వారా వ్యక్తమవుతూ ఉంటాయిట. కొన్ని సంభాషణలు ఒక్కొక్క వ్యూహం నుండి మనకు వినబడుతుండను. పాదచారి అయిన శ్రీకృష్ణుడి సంభాషణలు చమత్కార భూయిష్టములై కుంటితనముతో ఆగడములతో కూడి ఉండును. వాసుదేవుని సంభాషణలు దుష్ట శిక్షణార్థము శిష్ట రక్షణార్థము సాగుచు ధర్మస్వరూపములై ఉండును. అంటే భగవద్గీతాది గ్రంథాలని, అంటే గ్రంథం కాదు ఆయన ఉపదేశం, అలాగే దుష్ట శిక్షణార్థము శిక్షణార్థము సాగుతూ ధర్మస్వరూపులై ఉండను. నారాయణులోని సంభాషణలు యోగ విద్యానుభూతిని వెదజల్లుచుండును. అతడు ఎట్లు సంభాషించునో నారదులే గ్రహింపలేరు, నారద మహర్షే గ్రహింపలేరట. వ్యాసులు ఆశ్చర్యపడి నమస్కరించుచుందురు. వ్యాస మహర్షి ఆశ్చర్యపడుతూ ఉంటాడట ఆయన మాటలకి. ఇక నాకు మీ గురువు వంటి వాళ్లకు అంతు పట్టవు, అంటే మీ గురువు అంటే దేవాపికి, మరో మహర్షి ఎదురు నాకు అంతు పట్టవు. మన గురుదేవులు మైత్రేయులు మాత్రము కృష్ణుడు ఏ కక్ష నుండి సంభాషించునో ఆ కక్షలో ప్రత్యుత్తరం ఇచ్చును అంటారు. ఇక్కడ ఇంకో తమాషా ఏంటంటే అలాంటి ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మొట్టమొదటి చాప్టర్లోనే వస్తుంది, మా ఆతిథ్యాన్ని స్వీకరించడానికి వచ్చావన్నమాట అంటాడు కృష్ణుడు. అప్పుడు బలరాముడు అంటాడు, జాగ్రత్త మాయా ఆతిథ్యం అది ఆయన చెప్పేది అంటాడు. ఆ మాటల మధ్యలో ఆయన అంటాడు, మీ అనుగ్రహం ఇలా ఉండగా మాకు ఇంకేంటి కొదవా అంటాడు మధ్యలో. ఓహో నా అనుగ్రహం ఎలాంటిదో నీకు తెలుసు అన్నమాట అంటాడు. తృణిపడతాడు. మైత్రేయుల వారు తృణిపడ్డారు. ఇందులో ఏదైతే చెప్పారో ఇంకెవరికి కాదు, ఆయన ఒక్కడే ఆ కక్షలో మాట్లాడగలని అన్నారో అలాంటి ఆయనే ఇచ్చేస్తారు. అక్కడ మనకి మొత్తం మీద ఫైనల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, శ్రీకృష్ణుడు చెప్తాడు మైత్రేయుల వారికి, నేను వేరే ఇంకొక రకమైనటువంటిది కల్పిస్తూ ఉన్నాను. ఇక్కడ కల్పకం అన్న దానిలో అనేక అర్థాలు. ఆయన అవతార లక్ష్యం శ్రీకృష్ణుడు భౌతిక దేహాన్ని విడనాడిన తర్వాత ఆయన సూక్ష్మదేహాన్ని ఇక్కడే ఉంచి
ఈ కలియుగాంతం కూడా మైత్రేయుని వారి యొక్క సూక్ష్మదేహాన్ని ద్వారా ఆయన వర్క్ చేస్తూ ఉండడము. ఎవరైతే మహాభారత యుద్ధం జరిగిందో ఆ యుద్ధంలో యుద్ధకాంక్షతో ప్రేరేపిస్తూ హింసా ప్రవృత్తితో ఉండి మరణించినటువంటి వాళ్ళు మళ్ళా పుడుతూ ఉంటారు. పుట్టిన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, మళ్ళీ అలాంటి హింసా స్వభావంతోనే ప్రవర్తిల్లుతూ ఉంటారు. దానివల్ల కలి అనేటువంటి వాడు విడగొట్టి నలుగురిని విడగొట్టడం అనేది ఇలాంటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళని ఏం చెయ్యాలి అంటే, కలియుగంలో ధర్మం ఒక పాదమే అంటే అర్థం ఏంటంటే అన్నీ కలిసి ఉంటాయి ఒకటిలోనే. అందుకని ఇక్కడ సంహరించడం అంటే ప్రత్యేకంగా నలుగురు సంహరిస్తే మిగతా అంతా ప్రశాంతంగా ఉండటం కాదు. కాబట్టి ఈ అందరిలో ఉన్నటువంటి ఆ ఏదైతే ఉందో వాళ్ళని మార్పు తీసుకురావాలి. అంటే వాళ్ళు అడుగుతారు, మరి ఇంతమంది యుద్ధాల్లో చాలామంది సంహరించావు కదా అంటే అది వేరు, కానీ ఇప్పుడు సంహరిస్తే అందరినీ సంహరించాల్సి వస్తుంది, అందరిలోనూ దుష్టుల కంటే బలహీనలైనటువంటి వాళ్ళుగా ఉన్నారు వీళ్ళంతా అని చెప్తాడు. ఇంకో మాట కూడా అంటారు అక్కడ, ఏమండి మరి దుష్ట శిక్షణ అంటారు, అసలు దుష్టులు అనుకోవడంలోనే ఉన్నది సమస్య అంతా అంటాడు ఆయన. కాబట్టి ఎవరినైతే దుష్టులు అనుకుంటున్నామో వాళ్ళలో కూడా ఉన్నది పరమాత్మే కనుక దాన్ని చేయటం కోసమే ప్రాక్పశ్చిమ సమన్వయ యాత్రలు అనేటువంటివి మాస్టర్ గారు ఏదైతే చేశారో ఇది కూడా ఆ సూక్ష్మదేహాలతో అనేక దేశాల్లో పుట్టినటువంటి వాళ్ళని అనేక మహాత్ములందరూ కూడా, అంటే ఇప్పటికి వివేకానంద స్వామి కావచ్చు, ఇంకా తర్వాత బ్లావెట్స్కీ గారు, ఆ తర్వాత పరమహంస యోగ అనేక మంది మహాత్ములు ఆ దేశాలకు వెళ్ళి అక్కడ ఉండేటువంటి వాళ్ళల్లో, అంటే అంతకుముందు యుద్ధకాంక్షతో రకరకాల జన్మలు ఎత్తుతూ వస్తున్నటువంటి వాళ్ళలో ప్రేమ మార్గంలో వాళ్ళల్లోకి ఆ కృష్ణుని వేణుగానం అంటే ఇక్కడ వాగ్రూపంలో కావచ్చు, వాళ్ళ యొక్క 3 రకాల వ్యూహాలు అన్నారు కదా, వీళ్ళు అక్కడికి ఫిజికల్గా వెళ్ళడం ద్వారా కావచ్చు. మాస్టర్ గారు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళలో చాలామందికి మాస్టర్ గారు ఇంగ్లీష్లో చెబుతూ ఉన్నా ట్రాన్స్లేటర్ చెబుతూ ఉన్నది అర్థం కాకుండా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. ఇంగ్లీష్ రాకపోవచ్చు, పక్కన ఉన్న వాళ్ళు వేరే లాంగ్వేజ్ చేస్తున్నప్పుడు ఒక్కోసారి అతను కూడా సరిగ్గా ట్రాన్స్లేట్ లేకపోవచ్చు. కానీ మొత్తం మనకు ప్రాక్పశ్చిమ చదువుతోంది, చుట్టూ ఒక నీలి వెలుగు వ్యాపించింది, అందరూ కూడా వాళ్ళకి ఒళ్ళు తెలియలేదు, డైరెక్ట్ అనుభూతి అనేటువంటిది ప్రసాదించారు మాస్టర్ గారు. అందువల్ల ఏంటంటే శ్రీకృష్ణుడు ఏదైతే 3 కక్షలు అన్నారో అవన్నీ కూడా అక్కడ ఆయన వెళ్ళటం ద్వారా అదంతా కూడా వాళ్ళల్లోకి ఆ రకమైనటువంటి మంత్రజాలం అంటే అర్థం అది. అందువల్ల ఆ ప్రాక్పశ్చిమ సమన్వయ యాత్ర కూడా అదే. అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ వ్యూహాన్ని ఎలా జరుపుతూ వస్తున్నారు అనేటువంటిది కూడా మాస్టర్ గారు అవి కూడా దీనిలో ఇవ్వటం జరిగింది అనేది అనంతకృష్ణ గారు రాజుగారు దీని మీద ఆయన ఎంఫిల్ చేస్తే దానిలో అది గ్రంథంగా వేస్తే దానిలో ముందు మాటలో మొట్టమొదటి పారాగ్రాఫ్లో అదే తెలియజేశారు. సో అలాంటి గ్రంథం కల్పవృక్షం. కలి అనేది మన ఇళ్లలో ప్రవేశించకుండా, మనలో ప్రవేశించకుండా ఉన్న కలి కూడా పరిగెత్తి వెళ్ళిపోయి మన ప్రయత్నం లేకుండా పూర్తిగా ఆ మంత్రమయమైనటువంటి జీవితంలో ఆ సాన్నిధ్యంలో, కృష్ణ సాన్నిధ్యంలో, మాస్టర్ గారి సాన్నిధ్యంలో మనం ఉండటానికి కల్పవృక్షం ఈ గ్రంథం. దాన్ని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకుందాము.